మహాగణుడా మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలయ్యా. దయగలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన మా భారతదేశ క్షేమం కొరకు నాయన, మా భారతదేశంలో ఉన్నటువంటి ఇదిగో ఈ కరోనా పరిస్థితుల నిమిత్తమై ఇదిగో ప్రతి దినము నీ సందులో చేతులెత్తి ప్రార్థిస్తుండగా ఏసయ్య మా ప్రార్థన ఆలకిస్తున్న దేవ, మా ప్రార్థన అంగీకరిస్తున్న ఏసయ్య, మా మొరకు నువ్వు చెవి ఎక్కుతున్న తండ్రి, నీకు లెక్కలేని వందనాలు, నీకు లెక్కలేని స్థుతులు, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన దైవజనులకు పెట్టిన భారమును బట్టి నాయన ప్రభ, అయ్యా నాయన ఈ యొక్క ప్రతి దినము కూడా ఉదయ సాయంకాల సమయంలో చేస్తున్న విజ్ఞాపనలు ఆలకించి ఇదిగో అనేక కార్యాలు, అనేక మంది జీవితాలను స్వస్థతలు చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అనేక మంది జీవితాలను అద్భుతం చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అనేక మంది జీవితాల్లో అయ్యా నువ్వు నూతన కార్యం చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా, నీకు స్తుతులు నాయన, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నింటినీ నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ఇదిగో ముఖ్యంగా మా భారతదేశ అయ్యా ప్రజలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాం. మా భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల ప్రజలను నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా మా దేశ ప్రజల్లో ఉన్నటువంటి ప్రభా ఈ యొక్క భయంకరమైన అయ్యా కరోనా నైనా సెకండ్ వేవ్ ప్రభా నైనా అయ్యా అది స్పీడ్గా విజృంభిస్తూ అనేక మంది బలహీనైపోతుండగా ఏసయ్యా, అయ్యా నైనా నీ బలమైన హస్తము కొరకు, నీ స్వస్థత కొరకు అయ్యా ప్రభ, నీ కృప కొరకు నైనా, నీ యొక్క అయ్యా నైనా జాలి కొరకు, ప్రేమ కొరకు మేము నీ సందులో ప్రార్థన చేస్తున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించుదేవా, మా ప్రార్థన అంగీకరించుదేవా, మా విజ్ఞాపనకు చెవియొగ్గు ఏసయ్య, మా ప్రార్థనకు చెవియొగ్గు తండ్రి. ప్రార్థన ఆలకించే నా తండ్రి, అయ్యా ప్రార్థన అంగీకరించిన యేసయ్యకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన యొక్క సాయంకాల సమయంలో ప్రభా నాయన అయ్యా ఈ యొక్క లైవ్లో ఎందరైతే ఏకీపిస్తున్నారో అయ్యా వారందరి ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. ఎవరైతే ప్రార్థన అవసరాలతో ఈ యొక్క లైవ్లో ప్రభా అయ్యా వారి అవసరాలను తెలియజేస్తున్నారో ప్రభా, అయ్యా ప్రతి వారి అవసరాలు తీర్చండి, అయ్యా ప్రతి వారి అక్కర్లు తీర్చండి ప్రభా. ఆపత్కాలం ముందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగా కానీ వాగ్దానం చేసిన దేవా, ఎవరైతే ఆపదలో ఉండి ప్రభా నీ సన్నిధిలో నైనా అయ్యా వారి ప్రార్థన అంశతలు ప్రభా నేను విన్నవించుకుంటున్నారు. ప్రతి విన్నపాన్ని మీరు ఆలకించండి, ప్రతి వారి పక్షంగా నువ్వు కార్యం చేయండి, ప్రతి వారి పక్షంగా అద్భుతం చేయండి ప్రభా, ఆశ్చర్యం జరిగించండి ప్రభా. ఎదుగో మా దేశంలో ప్రభా నైనా దా రోజుకి అయ్యా లక్షల కొద్ది ప్రజలు ప్రభా ఈ వైరస్ బారిన పడి అనేక మంది బలహీనైపోతున్నారు ప్రభా. నీవే నీవే అయ్యా ప్రతి వారిని రక్షించండి, ప్రతి వారిని స్వస్థపరచండి ప్రభా. ఇదిగోనైనా చాలా మటుకు మరణాల రేటును తగ్గించడానికి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో వైరస్ వ్యాప్తి ప్రభా చాలా స్పీడ్గా అయ్యా నైనా ప్రజలకు నైనా నైనా అయ్యా విజృంభిస్తుంది ప్రభా. నీవే నీవే ఆ వైరస్ని మీరు నైనా అయ్యా నాశనం చేయండి ప్రభా, వైరస్ని మీరే కాల్చండి ప్రభా. నీ నామలో దాన్ని నిర్మూలం పరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నాయనా నాయా ప్రభా నువ్వు ఒక్కడవే ఈ యొక్క కార్యంలో చేయగల సమర్థుడు ప్రభా, నీకు మాత్రమే సమస్తము సాధ్యమే ప్రభా. ఎందుకంటే నువ్వు ప్రభా గాలిని గద్దించినప్పుడు ప్రభా అయ్యా గాలి నిమ్మలైన నాయన ప్రభా అయ్యా నిమ్మలమైంది ప్రభా. సముద్రమును గద్దించినప్పుడు సముద్రం నిమ్మలమైంది ప్రభా. తుఫానును గద్దించగా తుఫాను ఆగిపోయింది ప్రభా. అయ్యా నేను నువ్వు మాట మాత్రమే సెలవిస్తే చాలు ప్రభా. అయ్యా నీ మాట ద్వారా ప్రభా అద్భుతాలు చేస్తున్నావు, ఆశ్చర్యాలు చేస్తున్నావు. అయ్యా నేను చనిపోయిన వారిని నువ్వు లేవనెత్తిన దేవుడు ప్రభా. అయ్యా కుష్ఠరోగులు స్వస్థపరిచిన దేవుడు, గుడ్డివారికి కనులిచ్చిన దేవుడు, కుంటువారిని నడిపించిన దేవుడు, పక్షవాయువు గల వారు లేవనెత్తిన దేవుడు ప్రభా. అయ్యా నీకు అసాధ్యమైంది ఏది లేదు కనుక నీ నామంలో సమస్తము సాధ్యము కనుక యేసయ్యా నీ సందులో ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ యొక్క వైరస్ నిర్మూలన నీ ఒక్కడికే సాధ్యం ప్రభా. యేసయ్యా నువ్వు ఒక్కరివే ప్రభా. మా దేశాన్ని స్వస్థపరచండి అయ్యా. దయచేసి మా దేశ ప్రజల యొక్క పాపములను క్షమించండి అయ్యా. నీకు వ్యతిరేకంగా అనేక మంది ప్రజలు నీ నామాన్ని దూషిస్తూ నాయన నీ సేవకులు హింసిస్తూ ప్రభా అయ్యా నీ నామాన్ని అవమానపాలు చేస్తూ అయ్యా నాయనా ప్రభా నాయన అనేక రీతిలుగా ప్రభా నీ నామాన్ని అడచాలని ప్రభా, నీ నామాన్ని నాయనా ప్రభా అయ్యా నాయన పేరు మాపు చేయాలని ఎన్నో ప్రయోగాలు చేస్తున్నటువంటి ప్రజల యొక్క దాడులను యేసయ్యా నువ్వు క్షమించండి ప్రభా, క్షమించండి అయ్యా. క్షమించి అయ్యా మా దేశాన్ని స్వస్థపరచండి అయ్యా, మా దేశ ప్రజలను స్వస్థపరచండి. ఇదిగో నీవే పట్టణస్తులు ప్రభా ఏ విధంగా అయ్యా నాయన ప్రభా రాజు సహితము ప్రభు గోనుబట్ట ధరించుకొని నాయన అయ్యా వారి పాపములను విడిచిపెట్టి నీ సందులో పశ్చాత్తాప్తులై ప్రభా ప్రార్థన చేసినప్పుడు రానైన కీడును నువ్వు తప్పించిన దేవుడు ప్రభా. అయ్యా నైనా ఇదిగో మా దేశ ప్రజల కొరకేనైనా అయ్యా ఈ యొక్క భయంకరమైన కీడుని విడిపించమని అయ్యా వారి పక్షంగా మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అయ్యా మా వల్ల ఆలకించండి, మా ప్రార్థన ఆలకించి
మీరే వైరస్ని హతమార్చండి ప్రభా. అయ్యా దీని యొక్క నాయన ప్రభావాన్ని రోజు రోజుకి బలహీనపరచండి ప్రభా. ఇదిగో నేను అనేక మంది నాయన వైరస్ బారిన పడి అయ్యా నేను బలహీనమైపోతున్నారు ప్రభా. కొందరైతే నాయన అయ్యా చాలా ప్రభా నైనా ఓపిక లేక నాయన అయ్యా శరీరంలో కొంచెమైన నువ్వు శక్తి లేక చాలా బలహీనమైపోతున్నారు అయ్యా. ఏసే అలాంటి వారికి నీవే నీ స్వస్థత ఇవ్వయ్యా, నీ బలమునివ్వండి, నీ శక్తినివ్వండి అయ్యా. అయ్యా నీ ప్రభావం వారిలో పంపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా గర్భిణీ స్త్రీలు, చంటి బిడ్డలు, ప్రభ వృద్ధులు అయ్యా నాయన నడివయసు కలిగిన వారు నాయన ప్రభా అయ్యా అనేక మంది వైరస్ బారిన పడుతున్న ప్రతి వారు నువ్వు సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా. నీ మేలుతో నింపండి, నీ మహిమతో కప్పండి ప్రభా. ఇదిగో నాయన హాస్పిటల్లో కూడా ప్రభా అయ్యా నాయన ఆక్సిజన్ సరైన రీతిలో అందడానికి మీరు కృప చూపండి ప్రభా. అయ్యా ఆక్సిజన్ లేక అనేక మంది మరణించారు ఇప్పటికే తండ్రి. దయచేసి అలాగనైనా ఎంత మాత్రం జరగకుండా ప్రభా సమృద్ధైన ఆక్సిజన్ అయ్యా డాక్టర్లు కూడా నాయన ప్రభా తగు జాగ్రత్తలు గది సిద్ధపరచబడడానికి మీరు కృప చూపండి ప్రభా. వైద్యం చేసిన డాక్టర్లకి, నర్సులకి అయ్యా ప్రభా నాయన మీరే అయ్యా తోడు, మెడికల్ డిపార్ట్మెంట్ అందరికీ నీ హస్తము తోడుగా ఉంచండి ప్రభా. అయ్యా నాయన అలాగే ప్రభా నాయన అయ్యా నాయన ప్రభా యొక్క నాయన ప్రభా ఆర్మీ డిపార్ట్మెంట్ని ప్రభా, న్యావీ దళాన్ని, పోలీసు వ్యవస్థ నాయన, మిలిటరీ సైనికులు అయ్యా, ఫైర్ డిపార్ట్మెంట్ నాయన వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అయ్యా వారందరూ కూడా మంచి నాయన అయ్యా వర్క్ చేయడానికి తగిన జ్ఞానము, తగిన ఆలోచన మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నాయన ప్రభా కుటుంబంలో ప్రభా అయ్యా ఒకరు బలహీనలు అయితే ఆ కుటుంబం అంతా కూడా అయ్యా ఒకరి వెంబడి ఇక్కడ వైరస్ వ్యాప్తి ఎక్కువైపోతుంది అయ్యా. దయచేసి నీవే అరికట్టండి అయ్యా. ఇదిగో నీ సంధిలో సరైన రీతిలో ప్రార్థించలేక, సరైన రీతిలో ఆరాధించలేక ఎక్కడ వారు అక్కడే ఉండి అయ్యా సరైన రీతిలో ప్రభు నిన్ను గనపరచలేకపోతున్నాం అయ్యా. దయచేసి అయ్యా ఈ పరిస్థితి నుంచి విడిపించి సమాజముగా మందిరాల్లో నిన్ను కూడి అయ్యా మేము నిన్ను ఆరాధించే కృపనివయ్యా, నిన్ను గనపరిచే కృపనివయ్యి, నీ నామను గొప్ప చేసే కృపను దయచే ప్రభా. మేలులతో నింపండి, మహిమతో కప్పండి అయ్యా. గర్భిణీ స్త్రీని రక్తంలో భద్రపరచండి ప్రభా. అయ్యా నాయన గర్భిణీ స్త్రీలకి నెల నిండి వరకు నీ ప్రత్యేక ఆపుదలు దయచేయండి. ఇదిగో చంటి బిడ్డలు నీ రక్తంలో భద్రపరచండి అయ్యా. చిన్నపిల్లల చుట్టూ నీ రక్తపానులు తోడుగా ఉంచండి ప్రభా. అయ్యా యవనస్తులకు తోడుగా ఉండి తగు జాగ్రత్తలు కలిగి యవన బిడ్డలు ప్రభా నాయన విచ్చలవిడిగా తిరగకుండా అయ్యా నీతో గడిపే మనస్సునివ్వండి అయ్యా. నువ్వు ఇచ్చిన ఈ యొక్క చక్కటి అవకాశాన్ని యవనస్తులందరూ వినియోగించుకొని నీతో సహవాసం చేసే మనస్సునివ్వండి అయ్యా. వాక్యంతో, ప్రార్థనతో అయ్యా నేను స్తుతించుట్లో, ఆరాధించులో నాయన అయ్యా వారి జీవితాలను ప్రభా నాయన నన్ను నీకు సమర్పించుకునే మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి నాయన అయ్యా వృద్ధులకు మీరు తోడుగా ఉండరు నాయన ప్రభా నాయన అయ్యా ప్రతి వారికి నీ హస్తము తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో మా యొక్క నాయన ప్రభా అయ్యా నాయన యొక్క పరిచర్య దైవజనులందరినీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ఆత్మీయ సేవకులు, సేవకురాలను నాయన రక్తుల భద్రపరచండి అయ్యా. నీ దైవజనురాలు అనేక ఆత్మల కొరకు ప్రతి దినము కన్నీటితో విజ్ఞాపనతో, భారముతో, సమయం మనకు అసమనక ప్రార్థన చేస్తుండగా ప్రతి ప్రార్థనకు నువ్వు జవాబిచ్చినైనా నీ దాసులకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా సహవాస సేవకులకు, సేవకురాళ్లకు సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. అయ్యా నాయన ప్రభ స్వార్థికులకు ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. అయ్యా యవన బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి. బలహీనమైన ప్రతి బిడ్డ మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా మా యొక్క రాష్ట్రంలో, మా దేశాల్లో, మా యొక్క జిల్లాలో, భారతదేశంలో ఉన్నటువంటి అయ్యా ప్రతి దైవజనుని నీ చేతులకు అప్పగిస్తున్న ప్రతి క్రైస్తవ విశ్వాసిని అయ్యా నీ రక్తంలో భద్రపరచండి అయ్యా. నీ కృపతో నింపండి, నీ దయగల హస్తాలతో మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రభా సాయంకాల సమయంలో ప్రభా నాయన యొక్క అయ్యా నాయన ప్రార్థన కూడుకులు ఏకీభించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. ప్రతి వ్యక్తిని మీరు నాయన పేరు చొప్పున ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా యొక్క లైవ్ ద్వారా ప్రభా అందరైతే బలపరచబడుతున్నారో వారు దినదినము నీ కార్యాలు చూచుటకు మీరు సహాయం చేయండి. మేలుతో నింపండి, మహిమతో కప్పండి. ఇదిగో వాక్య పరిచర్య ద్వారా నీ దాసులు పెట్టుకుని బలమైన రీతిలో వాడుకోండి. నీ దాసుల ద్వారా అయ్యా ఒక ఉన్నతమైనటువంటి ప్రభా ప్రణాళిక కలిగినటువంటి అయ్యా వర్తమానాన్ని, ప్రజలకు కావాల్సిన వర్తమానాన్ని అయ్యా ఎవరి హృదయాలకు ఏ వాక్యం అవసరం నీకు తెలుస్తుంది. ప్రతి వారితో నువ్వు సూటిగా స్పష్టంగా మాట్లాడి అయ్యా నీ వాక్యం వెల్లడగడుతో వెలుగు కలుగునన్నవయ్యా. ప్రతి వారి హృదయంలో నూతన వెలుగు, నూతన శక్తి, నూతన ఆరోగ్యంతో నైనా నీ వాక్యం ద్వారా మీరే బయలుపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా నాయన నీ దాసులను కూడా నిలవబెట్టుకుని బలమైన రీతిలో వాడుకుని ఈ యొక్క నాయన ప్రభా కార్యక్రమం అంతా కూడా ఆది నుంచి అంచె వరకు నీ ఆత్మస్వాధలో జరిగించుకుని నా మన మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్.
ప్రైజ్లా దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఒక పాట పాడుకుంటూ ప్రభుని కనపడదాం. చిన్నమంది ఆత్మీయ గీతం ఆడుకుని 310వ పాట, అందరికీ వచ్చిన పాట. నిన్ను చూడాలని ఆశ, మెస్సియా నిన్ను చేరాలని ఆశ. ఎవరున్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ యాత్రలో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. అందరూ ఉండాలని
చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ యాత్రలో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేనా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేనా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. చివరికి ఒంటరి నేనైతిని, తలచితిని భ్రమసితిని. చివరికి ఒంటరి నేనైతిని, చివరికి ఒంటరి నేనైతిని. నా గానం నీవయ్యా, నా జ్ఞానం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, సర్వం నీవయ్యా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎవరు నా చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ యాత్రలో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేనా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేనా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని
మహిమ కలుగునుగాక. సర్వశక్తుని అయిన దేవుని సన్నిధి ఈ సాయంకాలము మనందరము ఆయన పాద సన్నిధికి చేరి మరికొంత సమయం మన సమీప బాంధవ్య ప్రజల కొరకు, మన కొరకు, మన ప్రాంతాన్ని ఇబ్బంది కలిగించి వేదన దుఃఖానికి చేస్తున్న ఈ మహమ్మారి నుంచి తప్పించబడి అనేక మంది తప్పించబడుటకు ప్రార్థన చేస్తూ మహాదేవుని సన్నిధిలో చేతులెత్తుదామా. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు. మానవులమైన మేము ఏపాటి వారము, మహోన్నతుడైన దేవా, నువ్వు సృష్టికర్తవు, భూమి ఆకాశమును సృజించిన దేవుడవు, సూర్య చంద్ర నక్షత్ర గోళములను సిద్ధపరిచిన వాడవు. నీ మాట చేత సృష్టంతటిని చేసి చేసి చూసి మంచిదగునట్లు మాట్లాడి నీ మనోభీష్టను సఫలము చేయుటకు నీ పోలిక చొప్పున నరులను చేయుదుము అనుకుని ఆదామును సిద్ధపరిచి కొంత వ్యవధి కాలములో అవ్వను అనుగ్రహించి వారి ద్వారా ఈ మానవ సృష్టికి మూలపురుషులుగా ఏర్పాటు చేసుకున్నావు. కానీ మనుషుడు ఆజ్ఞను అతిక్రమించటం వల్ల అలసట, ఆవేదన, యుద్ధాలు, భూకంపాలు, సునామీలు, తుఫానులు, రోగపీడితులు, చెప్పుకోలేనన్ని సమస్యలు మనుషుడు తల మీదగా పొంగి పొర్లుతున్నాయి నాయన. ఎన్నిటి నుంచి తప్పించగల, రక్షించగల దేవుడు నువ్వు ఒక్కడవే. అందుకే నీ పేరు రక్షకుడు, సృష్టికర్త. నీవే రక్షించాలి మమ్మలను. నీవు తప్ప మాకెవరు? కన్నీళ్ళు వినికిపోతున్నాయి, కంఠం మండుతుంది, మనస్సుల్లో క్షణం క్షణం భయం చోటు చేసుకొని ఎందుకు బ్రతకాలి, బ్రతికి ఇంకేం చేస్తాం, ఈ మరణాలు చూడటమా? ప్రభా, ఈ ప్రశ్నలకు జవాబులు లేని కారణాన్ని బట్టి కనికరించే దేవుడుగా నిన్ను వెతుకుతున్నామయ్యా. ప్రభా, తెలియని ప్రజలకు ఈ యొక్క లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ కే గంగవరం దీవెనాగ్రహం నుంచి నీ వార్తను వెలువడట కృప దయచేస్తాను. దానికి కొందరు సపోర్ట్గా మా ప్రియ చెల్లమ్మలు, అమ్మలు, అలాగే నాయనగారులు, తమ్ముళ్ళు కలిసి నాతో పాటు లైవ్లో కొందరు ఏకీభించి అనేక మందికి వార్తను లింక్ చేసి షేర్ చేస్తూ ఉన్నారు. ప్రభువా, వారందరిని బట్టి కోటి కోటి స్తోత్రాలు. ప్రస్తుతం మేము ఒకరు చూడకపోయినా నీ ముఖ దర్శనాన్ని చూసే భాగ్యము మాకు దయచేయండి. అదే మా ఆశ, ఆకాంక్ష, కోరిక. సంఘముగా కూడుకున్న వాళ్ళు, సువార్త కూడుకులు ఆనందించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆనందము కంటే ఆవేదన, అలసట, భయం, పిరికితనం మనుషులను గలిబిలి చేస్తుండగా విశ్వాసముతో నీ పనిలో నిమగ్నమై నీ వాక్య పరిచర్య, ప్రార్థన, స్తుతియాగము, విజ్ఞాపనలు చేస్తూ అనేక మంది పీడితులైన వారిని, బలహీనులైన వారిని ధైర్యపరిచి ఆత్మను దయచేయండి. పరిశుద్ధాత్మను మాతో ఉంచండి. ప్రయోజనకరమైన దినాలుగా చేయండి. కృపతో నింపండి. లిఖితమలాయను, నీ మాట లిఖితమలాయను, లెక్కలోకి చేర్చబడి భాగ్యము దయచేయండి. వినయ భయభక్తులతో నీ సన్నిధిలో వ్యాకులు పడుతున్నాం. ఎందరో దేవుని దాసులు ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. ఎందరో విశ్వాస బృందాలు ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ఎందరో దేశము పట్ల ఆసక్తి కలిగిన వారు నిన్ను స్తుతిస్తూ ఉన్నారు తండ్రి. స్తుతియాగము చేసే భాగ్యము దయచే నీ మహాకృప కనికరం సన్నిధి తోడుగా ఉంచి జయమునిమ్మని యేసుక్రీస్తు ప్రహస్త నామమును అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ప్రభులో మనము కొనసాగుదాం.
ఈ సాయంకాలపు వేళ ప్రభు సన్నిధిలో మనందరం ఏక మనస్కులమై ప్రభుని ప్రార్థిస్తూ స్తుతిస్తూ పాటలు పాడుతూ ఇంతవరకు కార్యక్రమాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇంతవరకు చిన్ని పాశ్రమ గారు పిల్లరా ప్రార్థనా విజ్ఞాపనలు పాట పాడి నిన్ను గణపరిచారు. ఉదయకాలం మరికొంత కార్యక్రమం జరగట కృపనిచ్చాం. ఇలా ప్రతిరోజు ఉదయం రాత్రి నీ సన్నిధిని కాసుకుని ఉంటున్నాం ప్రభువా. దేవునికి స్తోత్రం. ప్రభువా, కొందరు ఉపవాస ప్రార్థన జరిగిస్తున్నారు, కొందరు వ్యక్తిగత ప్రార్థన. ఏమైనప్పటికీ నీ నామస్మరణే మా దేశానికి కాపుదల కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పునరా వినుచున్న మీరు ధైర్యాన్ని సమకూర్చుకోండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను అనే మాట నమ్మండి. వాక్యమయ్యున్నవాడు నజరేయుడైన యేసు. వాక్యమయ్యున్నది దేవుని శక్తి, వాక్యమయ్యున్నది జీవపు ఊట. నీవు నమ్మితే నమ్మదగిన దేవుని కార్యాలు చూస్తావు. పిల్లరా, లూకా సువార్త డాక్టర్ లూకా రాసినది. ఈవేళ డాక్టరు చాలామందికి అవసరం. వారు అందుబాటులో లేకపోతే ఫోన్లు చేసి మాట్లాడుకుని వైద్యం చేయించుకుంటున్నారు. కొందరు డాక్టర్లు ఈ లోకాన్ని భూగోళాన్ని విడిచి వెళ్ళిపోయారు. పాతకోటలో నందన సూరన్ గారు అనే డాక్టర్ గారు ఉండేవారు. వారు కుమారులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కొందరేమో వైద్యాన్ని పిలుస్తారని ఊరిచ్చిపెట్టి వెళ్ళిపోయారు. ఎంచేతంటే ప్రాణభయమే కదా. ప్రాణభిక్ష పెట్టే మహనీయుడా నీ నీడలోకి వస్తున్నాం. లూకా సువార్త 21:36. కాబట్టి మీరు జరగబో వాటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. దేవునికి స్తోత్రం. నీ వాక్యము అందరికి అర్థమయ్యి అద్భుతము చేయునుగాక. ఇక్కడ ఈ వాక్యము 2 రకాలైన భావ సూచనలు తెలియజేస్తుంది. ఒకటి, ప్రార్థనా జీవితం మెలకువ చూపిస్తుంది. 2, రాకడకు సిద్ధపడమని చెప్తుంది. ఈ 2 విషయాలను మనము అవసరమే. ప్రస్తుతం ఇండియా పరిస్థితి అతలాకుతలముగా ఉన్న ఏపీ గవర్నమెంట్ చాలా శ్రద్ధ కలిగి ప్రజల ఎదుట ఆదర అభిమానాలతో ఆక్సిజన్ అందివ్వటంలో, వ్యాక్సిన్ వేయించటంలో, సిబ్బందిని సిద్ధపరచడంలో చాలా బాధ్యత వహిస్తున్నారు. అయినప్పటికీ ఈవేళ 24,000 దాటిపోయిన కేసులు. మిగిలిన సంఖ్య కూడా అలా పెరుగుతూ ఉంది. దయించి దేవుడు ఏమి చేశాడు బాగా వినాలి. ప్రభుత్వం ఏం చేసింది, మీరు మాకు ఏంటి అని అడుగుతున్నారు మీరందరూ. నేనంటాను, జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా, లేకపోతే కలెక్టర్ గారిని అడిగినా, హోమ్ మినిస్టర్ గారిని అడిగినా, లేకపోతే ఎమ్మెల్యే గారిని ఎంపీలను మనం అడిగినా, వారు కూడా మనలాంటి వారే కదా. వారిని అడిగి నువ్వు చేసేది ఏంటి? విన్నపం చేసుకో. కానీ నువ్వు అడగవలసినది ఒకటి ఉంది, నువ్వు ప్రార్థించవలసిన సమయం ఒకటి ఉంది. నువ్వు ఎవరిని మీద ఆనుకుంటే నీకు సహాయం వస్తుంది? సృష్టికర్త అయిన దేవుని మీద నువ్వు ఆనుకోవాలి. సృష్టికర్త అయిన దేవుని మీద నువ్వు ఆనుకుంటే ఆయన ఒక్కసారి నీ వంక చూస్తే నీ జీవితం కుదురుపడే భాగ్యం దొరుకుద్ది. స్తోత్రం. యెహోవా కనుదృష్టి లోకమంతయు సంచారము చేయుచున్నది. దేవుని కనుదృష్టి సంచరిస్తుంది. ఎక్కడ మోకరిస్తున్నారు, ఎక్కడ చేతులెత్తుతున్నారు, ఎక్కడ భయము కలిగి ఉన్నారు,
ఎక్కడ భయభక్తులతో ప్రార్థనలో గడుపుతున్నారు, ఎక్కడ వినయ భక్తులు కలిగి ఉన్నారు, ఎక్కడ ప్రేమ అనురాగాలు ఉన్నాయి, ఎక్కడ పేదవారిని కనికరిస్తున్నారు అని చాలా ఆసక్తితో దేవుడు చూస్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఎవరో ఏదో చేయలేదు అనుకుంటాం కాదు. నీవు దేవుని వైపు ముందు చేతులెత్తు, దేవుని సన్నిధిలో సాగిలిపడు, దేవుని పాదాలు గట్టిగా పట్టుకో. అయ్యా అయ్యా, నువ్వు నన్ను కనికరించాలి, నువ్వు నాకు జవాబు ఇవ్వాలి, నీవు నన్ను స్వస్థపరచాలి, నీవు నా మీద చేతులు ఉంచాలి, నీ చల్లటి గాలి నా మీద వీచాలి అని మనము చేతులెత్తుదాం. స్తోత్రం. ఈరోజు ఈ సాయంకాలం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మనం, వాక్యం చేస్తున్న మనం ఏ విధంగా ఉండాలి అంటే పిల్లారా, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు 34వ వచనం లాస్ట్ వచనం. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఎదరు వాళ్ళు బాగోలేదు, ఎదరు వాళ్ళు అలాగున్నారు, ఎదరు వాళ్ళు ఇలాగున్నారు, వాళ్ళు రోడ్డు మీద తిరిగేస్తారు, మాస్క్ పెట్టుకోలేదు అంటున్నావు. కానీ అనే హక్కు నీకున్నా నువ్వు పెట్టుకుంటున్నావా మాస్క్? మీరు కూడా అనొచ్చు, మీరు పెట్టుకోలేదు కదా పాస్టర్ గారు అనొచ్చు. నేను లైవ్లో ఉన్నాను, ఇక్కడ ఎవరు లేరు, పిల్లలు మేము అసలు క్యాంపస్ దాటి ఏప్రిల్ 22వ తారీఖు రాత్రి లైవ్ ఇచ్చాం. ఏప్రిల్ 22 రాత్రి లైవ్ ఇచ్చాం. అది మళ్ళీ ఆదివారం నుంచి లైవ్ కంటిన్యూ, తెల్లవారుజాము, ఆదివారం మధ్యాహ్నం, ఆదివారం రాత్రి. ఇక మేము క్యాంపస్ దాటి బయటికి వెళ్తాం లేదు. ఎన్నో విస్తారమైన పనులు ఉన్నాయి, ఎన్నో వార్తలు మాకు వినబడుతున్నాయి. చూడటం లేదు, వాటి వైపు చూడటం లేదు, సృష్టికర్త అయిన దేవుని వైపు చూస్తున్నాం. వాళ్ళ మాటలు వింటలేదు, మా మాటలు ఆయనతో చెప్తున్నాం. మనుషులతో ఫోన్లో కనెక్ట్ అవుతాం లేదు, ఆయనతో కనెక్ట్ అవుతున్నాం. ఎందుకో తెలుసా? కార్యము చేసేవాడు, కనికరించేవాడు, ప్రాణభిక్ష పెట్టేవాడు, స్వస్థతనిచ్చేవాడు ఆయనే. ప్రతిరోజు మాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆ మాట నమ్మిన వాళ్ళందరూ స్వస్థశక్తులయ్యారు. ఇక్కడ ఆయన మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించే వారు అందరి మీదకని అకస్మాత్తుగా వచ్చారు. ఏంటి అకస్మాత్తుగా? రోగం, భయపీడితులైపోతున్నారు అకస్మాత్తుగా. నిరుడు 2020లో వచ్చింది, మార్చి 29 నుంచి లాక్డౌన్ పెట్టారు. క్యాండిల్ వెలిగించండి అన్నారు, తప్పట్లు కొట్టండి అన్నారు. ఒక్కొక్క వారం ఒక్కో స్టైల్ పెట్టి దాన్ని ఓ లైన్లో తీసుకొచ్చారు. అన్నిట్లో నేను పాల్పంచాను. క్యాండిల్స్ వెలిగించాం, చప్పట్లు కొట్టాం. నేను, మా మనవరాండ్లో పాస్టమ్మ గారు, మా పిల్లలందరం కూడా. కానీ ఇన్ని చేసినా పిల్లరా కాస్త కంట్రోల్ అయింది. మళ్ళీ మనుషుడు మర్చిపోయాడు. పూర్వం ఒక సామెత ఉంది, రేవి దాటితేనట, ఏం దాటితేనట? రేవు అంటే గోదావరి. రేవి దాటట ఏం కావాలి? తెప్ప. అంటే ఒక చిన్న నామ అన్నమాట. తెప్ప అంటే చిన్న నామ. అది నీళ్లు తగులుతాయి, కానీ అది ఆ నీటి మీద ఇలా వేస్తుంటే వెళ్ళిపోద్ది అనమాట ఆతలకి వెళ్ళగానే తెప్పను ఒడ్డును పాడేదాడు, తెప్ప తగలబెట్టేసాడట. రేవు దాటగానే తెప్ప తగలపెట్టాడు అని సామెత ఉండేది మా ప్రాంతంలో. అంటే మళ్ళీ ఆడు ఈతలకు రావాలి కదా. గాడిదగుడ్డు అది చూసుకుందాంలే. అజ్ఞాని. అవసరమైనప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాం, ఆపద వచ్చినప్పుడు దేవుడికి మొక్కుతాం. నేను తలంటికలు ఇచ్చేస్తాను, ఆయన తలంటికలు ఏం చేసుకుంటాడు? సవరాలు చేసి అమ్ముకుంటాడు దేవుడు. ఏదో పిచ్చేస్తాలు కాకపోతే అని గౌరీపట్నం తల ఇచ్చేస్తాడంటాడు. అక్కడ కోళ్ళు కోసుకుంటాడు. అంటే కోళ్ళు కోసిన ఎవరికి పెడతావు? పేదోళ్ళు పెడతావా? ఈడే తినేస్తాడు. ఆ మరిచెట్టుకాడు కోడిని కోస్తాడు, గౌరీపట్నం వెళ్ళి కోడి కోస్తాడు. ఓరు బాబో, ఎన్ని రకాల విద్యలో మనుషుడు. ఆపదలో ఏదో మొక్కుకుంటున్నావు, తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ మామూలు అయిపోతాను. జాగ్రత్త. ఏమన్నాడు ఇక్కడమ్మా?
మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. దేవునికి భయపడుతున్నావా? దేవునికి ప్రార్థిస్తున్నావా? దేవుని సన్నిధిలో సాగిలి పడుతున్నావా? దేవునికి మొర్ర పెడుతున్నావా? దైవ సన్నిధిని పరిశీలనగా పాదాలు పట్టుకుంటున్నావా? అలా పట్టుకున్న వ్యక్తి ఎవరున్నారు? అలాగా గండం దాటిన వాళ్ళు ఎవరున్నారు? దైవ స్వరం విని దేవుని చిత్తము నెరవేర్చడానికి వంశవృక్ష మూల పురుషుడు ఎవరున్నారు? చూద్దాం. ఓషియా ప్రవచన గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయముందెను. ఎవరితో పోరాడేడట? సమస్య పరిష్కారానికి ఎవరితో పోరాడేడట? దూతతో పోరాడి జయముందెను. స్తోత్రం. గెలట వేరు, జయముందుట వేరు, పర్యాయ పదాలే. ఇద్దరు కవల పిల్లలు పుట్టుకొచ్చారు అమ్మ కడుపులోంచి. అమ్మ చూసావా నువ్వు కవల పిల్లలు పుడతాం? ఇద్దరు కవల పిల్లలు పుట్టుకొచ్చారు. కానీ ఒకడు మెల్లిగా ముందు వచ్చేసాడు. వాడి పేరేంటి? పెద్దోడు. ఒక్క 2 గడియలు, 1 నిమిషం 2 నిమిషాలు తేడాలు ఇంకొకడు వచ్చాడు. ఆడేమైపోయాడు? చిన్నోడు అయిపోయాడు. కానీ ఇద్దరు నిలబెట్టాను నేను. ఉన్నారు అలాగే ఇంచుమించులో చాలామంది ఉన్నారు మన సంఘాల్లో పిల్లలు. పొడుగ్గా ఉన్నాడు పెద్దోడు, కురసగా ఉన్నాడు చిన్నోడు అంటే వీల్లేదు. చింటూ పెంటు. అదేంటి? అదేం పేర్లు? వాళ్ళకి మంచి పేర్లు ఉన్నాయి కదమ్మా. ఏం పేరట? చింటూ పెంటు. సరే, ఇందులో ఎవడు పెద్దోడు ఎవడు చిన్నాడో తెలియదు. సంతోషం, ఆనందం. ఈడేమో సంతోషం, ఆనందం. ఆడేమో జుమ్ము, చిక్కు. ఇంకొకళ్ళు నవ్వుకుంటారు. నిజం. ఇప్పుడు జుమ్మేవాడు చిక్కేవాడు అర్థం కాడు. ఆడే కింకాంగులా ఉంటారు వాళ్ళిద్దరు. పరారా ఇంకొక కవల పిల్లలు రామలక్ష్మణులు అన్నారు. అయిపోయి రాముడు లక్ష్మణుడు. తీరా చూస్తే రాముడు పెద్దోడు, లక్ష్మణుడు చిన్నోడు. ఇంతగా అమ్మాయి అబ్బాయిని. ఆడేమో లచ్చబాబు, ఈవిడిపేమేమో రాము. ఇందులో ఎవరు ముందు వచ్చారు, ఎవరు వెనకాల వెళ్ళారు, చాలా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ పునరా గెలుపు, దేవునికి స్తోత్రం, విజయం. ఏంటా విజయము? ఏంటా విజయం అంటే పిరికితనము మీద విజయం పొందాడు. స్తోత్రం. అవిశ్వాసం మీద విజయం పొందాడు. దేవుని దర్శనమును ఖరారు చేసుకొని ఖచ్చితంగా ప్రయాణం చేస్తున్నాడు. ఎలా పోరాడాడు? 3వ వచనం కొంచెం వెనక్కి వెళ్దామా? తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుడు మడిమి పట్టుకుని. అబ్బా, పోరాటం అనేది, పట్టుదల అనేది, క్రమశిక్షణ అనేది పుట్టుకతో రావాలిరా అన్నాడు ఒక ఆయన. పుట్టుకతో రావాలి. కొంతమంది అబద్ధాలు ఆడడం కూడా పుట్టుకతో వచ్చేది. దయించి 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 ఎన్నిటికంటే గొప్పది ఏమిటో తెలుసా? అతడు దూతతో పోరాడి జయమునొందెను. స్తోత్రం. దేవుడు అతనికి ఏమిచ్చాడు చెప్పండి? విజయాన్ని దానం చేశాడు, జయమిచ్చాడు. నువ్వు వెళ్తున్న మార్గంలో నీకు ఎదురుగా వస్తున్న నీ అన్నగారు అడ్డుగా వస్తున్నా, ఆపదగా వస్తున్నా, నిన్నందరూ నాశనం చేయాలని వస్తున్నా, పళ్ళు కొరుక్కుంటూ పిరంగులు పట్టుకుని వస్తున్నా సరే, నిన్ను చూడగానే తమ్ముడా, అన్నయ్య అని కౌగిలించేసుకుంటారు. ఈ విరోధులందరూ ఏమైపోతారో? బిక్కసచ్చులు అయిపోతారు. బైబిల్లో ఒక ఆయన చూద్దామండి, చదవద్దు కానీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కోప్పడుతున్నారు పెద్దోళ్ళు. ఎందుకని చెప్పు అంటున్నారన్నమాట. నాకేమో అదో రోగం. ఆదివారం పొద్దున్న 8 గంటలకు బయలుదేరుతాను. ఇంచుమించులో బైబిల్ క్లాస్ ఎదురుగా 6 అవుద్ది. 4 క్లాసుల్లో మాట్లాడతాను. 3 ఆరాధనలు ఒక బైబిల్ క్లాసులో మాట్లాడతాను. ఆ అలవాటు అయిపోయిందేమో మరి, దేవుని కృప. నాకు సరిగ్గా తెలదు.
దాని మీద ఈ వాక్యం ఉదయం 1 గంట, సాయంకాలం 1 గంట, ఉదయం 10 నిమిషాలు ప్రార్థన, సాయంకాలం 1/4 గంట ప్రార్థన ఈ లైవ్లో చేస్తాడు. తృప్తి అనిపించలేదు, ఆకలి తీరుతున్నట్టుగా ఉంటలే, ఆశ ఉంది, మరి ఏం చేయను? దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో పిల్లారా ఇంకొక విచిత్రం బైబిల్లో కనపడదు. అబ్షాలోము, దావీదు కుమారుడు అబ్షాలోము. అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసి మా నాన్న మా అమ్మ గొడవ వదిలేయి, రాజ్యానికి నేను అందమైన వాడిని, ఎత్తైన వాడిని, చురుకైన వాడిని, మా నాన్న పొట్టోడు, నల్లగా ఉంటాడు, మొరటోడు, వాడు అంత చదువుకోలేదు, నేను చదువుకున్నా, నేను తెలివైన వాడిని, నేను బాగా మాట్లాడగలను, హిబ్రూ, గ్రీక్ ఇవన్నీ మాట్లాడగలను. ఇప్పుడు నేను చూడండి తెలుగు ఒకటే మాట్లాడతాను, అది కూడా అక్కడక్కడ కొంచెం అపశృతులు కూడా వస్తాయి. ఎందుచేత నేను 2వ తరగతి చదువుకున్నానండి బాబు. MA వాళ్ళు ఎలా కొనబడుతున్నారు కానీ పక్క ఉన్న పిల్లలు వాళ్ళని కూడా కెమెరా పెట్టి చూపించాను, కంగారు పడకండి. ఆశ్చర్యం ఏంటండి, మరి ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా MA BAలు, BCom, కంప్యూటరు, CA, MA, సాఫ్ట్వేర్ ఇలాగా అన్నీ చదువుకున్నారు. మరి మెడికల్ అని చదువుకున్నారు. వాళ్ళేమో వాళ్ళ తెలుగు రాయమంటే రాస్తలే, ఇంగ్లీష్ రాస్తారు. ఇంగ్లీష్లో తెలుగులో కన్వర్ట్ అవుతున్నారు, తెలుగులోంచి ఇంగ్లీష్లో కన్వర్ట్ అవుతున్నారు. అంటే హిందువులు క్రైస్తవులు, క్రైస్తవులు ఏమి హిందువులు అవుతున్నట్టుగానమాట. అదో గొడవ. దేవునికి స్తోత్రం. ఆశ్చర్య అబ్షాలోము నేను విద్య గలవాడను, తెలివైన వాడను, అందమైన వాడను, ఎత్తైన వాడను, సొగసైన వాడను, ఈ జుట్టు పెట్టుకున్న వాడను. ఏ జుట్టు? కొంతకాలం బెల్బాట్ ప్యాంట్లోను ఈ లైవ్ చూపించిన వారు వాళ్ళని చూపించలేదు సరిగ్గా, మరి ఎంచేతలకు ఇష్టం. ఇప్పి జుట్టు వాళ్ళు, ఇంతంత జుట్టు. ఓ టైంలో మగోళ్ళకి ఇక్కడ దాకా ఏలేసుకునేవారు ఇప్పి జుట్లు. మరి ఏమైపోయిందో కానీ మగోళ్ళని ఎవరో లాక్కొట్టారేమో, ఇప్పుడు ఆడవాళ్ళకేమో ఇప్పి చుట్లు అయిపోయినాయి. ఇక అంత ఇలాగంటున్నారు. మొన్నంటే ఒకరోజు నేను ఒక్కడే ప్రయాణం చేస్తున్నాను. నేను దూరం గుంటూరు అవతలకి వెళ్తున్నాను, కొంచెం పనుండి. ఇంచుమించులో నాకు విజయవాడకి కారు ఉందయ్యా అని చెప్పారు. నేను ఒక్కడే కదా అని బస్సులో నేను ఎక్కాను. నా ముందు నాయన గారు, కూతురు కాలేజీకి జాయిన్ చేయడానికి వెళ్తుంది. ఆ అమ్మాయి ఇలా చూడండి ఆ సెల్ తీసుకుంటుంది మనరా, ఆ సెల్ ఇలా చూసుకుంటుంది, ఇలాగంటుంది, అలా అబ్బర్ తీస్తుంది, ఇలా పెట్టుకుంటుంది. బాగుంది, ఫోన్లో దెయ్యం వేస్తే మానేసాం అనుకున్నాను నేను. మళ్ళీ కొంచెం ఇలా అవుతుంది. అదేంటి, మా ఊళ్ళో కోతులు వచ్చి చెట్ల మీదకి, అవి కూడా ఇలాగని అలాగేం చేసింది, ఇలా అవుతుంది. మళ్ళీ ఇలాగే మళ్ళీ చూసుకుంటుంది అన్నమాట. ఇలా లాగాక ఎన్ని అవుతున్నాయి, పాప ఎవరు వచ్చేసారు, ఇలా లాగి మళ్ళీ ఇన్ని అవుతున్నాయి. ఇలా ఉంచుకుంది కొంచెంసేపు, దువ్వాన్ని తీసింది, ఆ బ్యాగులు అన్నీ ఉన్నాయి బాబాయ్. అది ఇలాగ అనుకుంది. మళ్ళీ ఏమనుకుందో, మళ్ళీ ఇది లాగేసింది, మళ్ళీ ఇలా పెట్టింది, మళ్ళీ ఇలా అబ్బరేసింది. అయ్యో వైజాగో పెనుకేరు పంపించాలో అమ్మో అనుకున్నాను. ఏంటి పిచ్చి శాస్ట్లో. అబ్షాలోము ఇప్పి జుట్టు ఉంది, చదువు ఉంది, నాకంటే మా నాన్న బలమైనవాడా, యుద్ధం ప్రకటించేశాడు అంతే. దావీదేమో కొడుకుతో యుద్ధం చేస్తే వాడు దెబ్బకు చచ్చిపోతాడని దావీదు, యోవాబు సైన్యం ఎందుకులే 10 రోజులు ఊరుకుంటే అయ్యే సర్దుమణుగుతాయని చైనా వాళ్ళతో యుద్ధం ఎందుకని మన వాళ్ళు బార్డర్లో సర్దేసుకున్నట్టుగా సమర్థించేసుకున్నట్టుగా కాముగా దావీదు అడవిలోకి వచ్చేస్తాడు. ఓ ప్రత్యేక ప్లేస్కి వెళ్ళిపోతాడు. ఈలోగా పెద్ద హీరోలాగా కంచరగాడిద, ఒరే గాడిద, ఏ గాడిద ఎక్కాడు, కంచరగాడిదెక్కి కత్తిలా తిప్పుతున్నాడు, అని తిప్పేస్తున్నాడు అనమాట. తిప్పుకుంటూ వెళ్తుండే ఈ లోపల ఒక మస్తకి వృక్షం, ఏటట బైబిల్లో చదివారా, మస్తకి వృక్షం కింద వాడు ఇప్పిచుడు దానికి తగిలిందంట. కింద ఎవరు వెళ్తున్నారు,
ఈ దేని మీద కూర్చున్నాడు? కంచరి గాడిద. ఈ కంచరి గాడిద మీద కూర్చున్నాడు. గాడిద వెళ్ళిపోయింది, జుట్టేమో దాన్ని తగిలింది, ఎలా ఏలాడుతున్నాడు అనమాట. ఈ లోపల ఎవరో చూశారో, కత్తి తీసుకున్నాడు, ఒక్క దెబ్బకేసేసాడు అన్నాడు. పీకి తెగిపోయింది. దానికి తెగిపోయాక ముండు కింద ఉంది, తలకాయ పైన. ఒకడు చూశాడు, పొరుగు 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 వచ్చేస్తున్నాడు. వస్తుంటే చూశాడు, వాడు ఎదురుగా పరిగెట్టుకెళ్ళి, అయ్యా ఏమైందంటే మన శత్రువైన అబ్షాలోము చంపేశారు. ఈ వార్త రాజుగారు చెప్పాడు. పక్క తప్పుకున్నాడు. అటు తెలివైనోడు, ముందు వచ్చినాడు. ఎవడు రాజుగారి దగ్గర పోతే ఎవరు కొడుకుని చంపేశాడంటే ఆయన చంపేస్తాడు. ఇంకొకటి ఏం చేయండి, ఈ వార్త రాజుగారిని బహుమానిస్తారని పరిగెట్టి రాజు చిరంజీవి అగునుగాక. చిరంజీవి గారు చెన్నైలో కూర్చున్నారు, హైదరాబాద్లోను. చిరంజీవి అగునుగాక అంటే ఏమిదిరా, ఏమైంది, యుద్ధంలో ఏంటంటే అభిషాలోం చనిపోయాడు అన్నాడు. అంతే, రాజు తీసి దెబ్బ. అక్కడి నుంచి రాజు ఏం చేస్తున్నాడంటే ఏడుస్తున్నాడట, శోకమెత్తి ఏడుస్తున్నాడట. యుద్ధంలో చేయవందినారో సిగ్గేసి ఇంటికి వెళ్ళిపోయి తల్ల దాచుకున్నాడట. అయాల యుద్ధము విజయము అవమానకరంగా మారిపోయిందంట. కారణం తండ్రి ప్రేమ. బాగా అర్థం చేసుకోవాలి. ఏ ప్రేమ? తండ్రి ప్రేమ. ఇక్కడ యేసేపు యాకోబు కలిసినప్పుడు ఏ ప్రేమ? అన్నదమ్ముల ప్రేమ. ఇక్కడ తండ్రి కొడుకులు ప్రేమ. ఈ ప్రేమను సమకూర్చిన వాడు ఎవరంటే రిలేషన్షిప్, బ్లడ్ రిలేషన్. ఆ రక్త కణాలలో ఉన్న ఆ ప్రేమ వారిని ఐక్యపరుస్తుంది. అందుకే పిల్లరా జయమునుందెను. పిల్లరా అతడు దూతతో పోరాడి జయమునుందెను. అతడు కన్నీరు విడిచుట, అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మాటలాడాను. స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు 6వ వచనం ఒక్క మాట సహాయం చేస్తావమ్మా. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు. స్తోత్రం. ఎవరి మీద ఉంచాలి నువ్వు నమ్మిక? దేవుని మీద నమ్మిక ఉంచు. ధనం మీద, బలం మీద కాదు. నీ మాంగారి మీద, అత్తగారి మీద కాదు. ఎవరితోనూ యాకోబుతో ఒక దర్శన ప్రత్యక్షతలు ప్రభు మాట్లాడుతున్నాడో. మన ఆత్మీయ జీవితంలో మనం నమ్మవలసింది ఎవరిని అంటే దేవుని. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. సాధ్యమే. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు ఆయన. నమ్మాలి. నమ్ముట వలన దేవుని మహిమను నీవు చూచెదవు. నమ్మాలి మనం. యాకోబు నమ్మాడు, గొప్ప కార్యాలు చూడగలిగిన కృపను దేవుడిచ్చాడు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. రెండో విషయం, సమూయేలు గ్రంథం రెండవ పుస్తకం. సమూయేలు 2వ పుస్తకం 7వ అధ్యాయము 18వ వచనంలోనికి రండి. దావీదు రాజు లోపల ప్రవేశించి. దావీదు రాజు ఎక్కడ లోపల ప్రవేశించాడు. దేవుని సన్నిధిలో ప్రవేశించి. మనం ఎక్కడుండాలి? యాకోబు మగసిరి గల వారు ఎక్కడ పోలేరంటే ఎబేజురేవులో. ప్రభు పాదాల దగ్గర జయము దొరికింది. నువ్వు జాగ్రత్తగా ఆయన వెతకాలి. నీ మట్టికి నీవు జాగ్రత్తగా ఉండాలి. అమ్మా బాబు, అంతా నీవే చూచుకుంటావు, అంతా నీవే చూచుకుంటావు అంటూ నువ్వు అన్ని స్థలాలకు వెళ్ళిపో. నీ సంగతి అప్పుడు తెలుస్తుంది. ఒక్క కరోనా వైరస్ సెకండ్ వే తాకిన ప్రతి ఒక్కరికి ఒక డాక్టర్ గారు వేసుకుని ఆ యొక్క డ్రెస్సు ఎంత కాస్టో తెలుసా? ఒక నర్సమ్మలు వేసుకునేది, ఒక ల్యాబ్ టెక్నీషియన్స్ వేసుకునేది, పిల్లలు ఒక బరియలకు తీసుకెళ్తున్న వాళ్ళు వేసుకునేది. అంత ఖర్చు అయిపోవట కారణం ఏంటి? అంత పగడ్బందీగా ఉన్న
ఎక్కడో ఎవరొకరిని అది టచ్ చేస్తుంది. ఎలాగంటే ఇంత జాగ్రత్తగా ఉన్న మనోడు ఏం చేస్తాడే, పిల్లల ఊపిరి తీసుకుంటాకి ఆ మాస్క్ని ఇలాగంటున్నాడు. అంటే ఎక్కడ పట్టుకెళ్ళి పెడతాడు చేయని, ఏమన్నమ్మా ముక్కు దగ్గరే పెడుతున్నాడు. క్రిములు లోపలికి పోవటానికి ద్వారం ఏది ఇప్పుడు? అసలు సిసలైన ద్వారం ఏదండి? నాకు తెలుస్తున్నది రెండు ద్వారాలు. ఒకటి నోరు, ఒకటి ముక్కు, రెండు నోరు. తినటానికి నోరు, కానీ క్రిములు, వాయువు ఎన్ని పోయేది ముక్కులు అంపటానమాట. అంచేత లోపల నిన్ను సృష్టించిన విధము చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నది. నా మాటలు కొంచెం ఎబ్బెట్టిగా ఉంటాయేమో. ఈ కనురెప్పలకు ఎన్ని రకాల సెక్యూరిటీ పెట్టాడు? పైన ఇక్కడ నొసల మీద ఎంట్రుకలు ఉన్నాయి, తర్వాత కనురెప్ప మీద ఎంట్రుకలు ఉన్నాయి. కనురెప్ప ఎన్నిసార్లు వేసి తీస్తాం మనకు అసలు తెలదు. ఆ తెల్ల గుడ్డు మీద నల్లపాప ఉంది. ఆ నల్లపాపలో ఒక పొర పెట్టాడు. అయ్యో బాబోయ్ బాబోయ్, నువ్వు సృష్టించిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది. భయం వేస్తుంది, ఆశ్చర్యం కలుగుతుంది. ఒక ఈ ముక్కు రంధ్రాలను చూడండి, ముక్కు రంధ్రాలను చూడండి. ఆశ్చర్యం, లోపల కొన్ని సామాన్యమైన ఎంట్రుకలు లాంటివి ఉంటాయన్నమాట అండి. ఇక్కడేమో మీసాలు పెట్టాడు. ఒక ఆయన అన్నాడు, మీరు మీసాలు తీసేసారండి లోపలికి డస్ట్ అంతా వెళ్ళిపోతుందండి అన్నాడు. ఒక డాక్టర్ గారు ఏం చెప్పాడంటే, మీసాలు ఉండటం వల్ల క్రిములు ఎక్కువ అక్కడ ఉన్నాయి, మీరు మజ్జిగను ఇవన్నీ గబ అలా తినేస్తుంటే అక్కడ క్రిములు ఉన్నాయి, లోపల పోతుంది. ఒకడేమో తీస్తే తప్పు అంటున్నాడు, ఒకడు తీయకపోతే తప్పు అంటున్నాడు. పోన్లేండి, తప్పు రైట్ కానీ శుభ్రంగా ఉండాలని మేము ఆలోచిస్తున్నాం. కొంచెం ఒక మాదిరికరమైన జీవితాన్ని ప్రభువు మాకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో కొందేమో పీసిగడ్డి వేసుకుని అలా ఉంటారు, దాని నిండా మరి ఏముంటాయో తెలియదు. కొంచెం ఈ కడవరి దినాల్లో అప్పుడేమో ఇప్పి జుట్టు అన్నం చూసారు, ఇందాక ఎవరు అప్షాలోమి ప్యాషన్ ఇప్పు జుట్టు. ఇప్పుడేమో ఇదంతా బోడుగుండు, ఇక్కడ పైనేమో కొప్పు, ఎలాగా ఇక్కడ కొప్పు, ఓ పక్కనేమో రెండు ఘాట్లు. ఆ ఘాట్లు పూర్వం ఎవరికి ఉండేయండి? విలన్లకు ఉండే అన్నమాట. సినిమాలు చూసేవాళ్ళం కదా మనం. అయ్యి బాబు ఇప్పుడు భక్తులు అయిపోయినా చూస్తలేదు అన్నట్టు ఫోజు కొట్టేయకండి. బోల్డ్ సినిమాలు చూసేవాళ్ళు. ఎన్టీ రామారావు సినిమా అంటే ముందు ఉండేవాడు నేను. తర్వాత ఇంకొక యాక్టర్. ఇలాగా ఆశ్చర్యుడు, ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన దినము మొదలుకొని నా జీవితంలో ఇంతవరకు సినీ హాల్లో అడుగు పెట్టకుండా ప్రభు నా కృపలో, ఆయన కృపలో నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం. అది విచిత్రం ఏంటంటే ఇవాళ ఏ డే అమ్మది పిల్లరా? ఈ టెలికమ్యూనికేషన్ డే అంట. అంటే ఈ వార్తలు ఎక్కడికెక్కడ చేరాలో ఈ యొక్క ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే ఒక డే. ఇప్పుడు వచ్చేసి వద్దంటే చుట్టంలాగా మనం అసలు ఆప్షన్ చేయకుండా లైన్లో వచ్చి ఉంటుంది. ఎవరాళ్ళు వదినింటిలో మరిది. అసలు పేరు పెట్టాక సిగ్గులేదా? ఇక్కడ లోకం ఇంత భయభ్రీతులతో, వేదనతో, వణుకుతో మరణఘోషణ పడుతుందా? బావ కొరకు ఎదురు చూపు మరదలు వస్తున్నాయి, అందులో యూట్యూబ్లో వస్తున్నాయి. నికృష్టమైన దయించి మీకు రెండు చేతులు జోడించి నా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడైనా భయపడరా, ఇప్పుడైనా విధేయత చూపించు, ఇప్పుడైనా దేవునికి సాగిలపడు. దేవుడు అవి చూస్తున్న లక్షలు వచ్చేస్తున్నాయి యూస్ వాళ్ళకి. పిల్లలు ఎంతమంది చూసినా, ఎంత తక్కువ చూసినా, ఎంత ఎక్కువ చూసినా వాక్ష్యము. దేవునితో సహవాసము, దేవుని సన్నిధి మనకు ఆరోగ్యముగా ఉండుటకు. స్తోత్రం. దావీదు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి, దేవుని సన్నిధి. హల్లెలూయా. చదవమ్మా. ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? ఎంతగా హెచ్చించాడట? గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను, ఎక్కడ? గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను ఎవరూ నన్ను పట్టించుకోలేనప్పుడు నా ఎడల కృప చూపిన వాడా. మొట్టమొదట దావీదు
తన తండ్రి దావీదు తన యొక్క కుటుంబీకులు యుద్ధంలో ఉన్నారని సామాగ్రిలు పట్టుకెళ్ళాడు. దావీదు పొలంలో గొర్రెలు కాసుకుంటే సమూయేలు అనే ప్రవక్త వచ్చి అభిషేకం చేయడం కుదిరి లేడు ఇంట్లో. వీళ్ళ మాట వింటలేదా ఏంటి? పొద్దున్నే కొంతమంది మాట వింటలేదు. టిఫిన్ తినండి అమ్మ అంటే తిను, కొంచెం తిన్నాం చాలు, మాట వింటలేదు. శక్తి కావాలి, బలం కావాలి, ఆహారం తినాలి, ప్రార్థన చేయాలి, ఆత్మీయ ఆహారం, శరీర సంబంధమైన ఆహారం తినాలి, మాట వింటలేదు. అలా కాదు దావీదు. దావీదుని కౌరంపలేదు. మన ఇంటికి ఒక ప్రవక్త వస్తున్నాడు, ఆయన 7 తలంటుకుంటున్నాడు, కడసారపాడు 8వ వాడు రారా బాబా అని కౌరంపలే. ఆడు అలా గొర్రెలు కాసుకుంటూ ఉంటాడులే. తింగరోడు ఆడికి ఏం తెలుసు? ఆయన చూస్తే రాజుకు యశ్ఐ గారు అబ్బాయి అంటేనే నామోషి, ఆడు పొట్టిగా నల్లగా చిరాగ్గా ఉంటాడు రా బాబు అంటే ఇంటి మీద నా కలరేమో మహానుభావుడిది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అందరూ వచ్చారు, అందరూ పట్టు వస్త్రాలు కట్టుకుని. లైవ్లోకి వచ్చారు, ఇంకా వస్త్రాల కెపాసిటీ పెరిగిపోవాలి కదా. నేను కూడా మోడల్ మారుస్తాను రేపటి నుంచి అంటున్నారు. ఎప్పుడు ఇంకా అదే గెటప్ అదే సెటప్ అంటున్నారన్నమాట. స్తోత్రం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా పిల్లరా? ఇంకెవరైనా కడసారబడు గొర్రెలు కాస్తున్నాడండి. ఆడు ఏళ్ళు ఊదుకుంటూ వీళ్ళని ఆ వైలన్ వాయించుకోడు, అక్కడ ఉంటాడు సిడతలో వాయించుకోడు. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి, అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ అలా ఉంటాడండి అన్నాడు అనమాట. అలా కౌరంపడ్డాను. అయ్యో లేట్ అయిపోద్దండి, మనిషి వెళ్ళాలి నడుచుకుంటాను. అప్పుడేమన్నా ఫోన్లో వైరల్ ఏముంది? ఏమి లేదు కదా. కౌరంపడి వచ్చేదాకా ఉంటారు. కూర్చున్నాడు సమూయేలు గారు. ఎవరో మనిషి వెళ్ళాడు, కేకేసాడు, అతనేమో వచ్చాడు. ఆ వస్తుంటే ఇంకా ఏమంటుకోలేదు, అబ్బోయ్ తలంటుకోలేదు, పట్టు వస్త్రాలు లేవు, ఏమీ లేవు. కానీ వస్తుంటే నేను కోరుకున్నవాడు అతడే నా ప్రాణ ప్రియుడు, 10,000 మందిలో అతి సుందరుడు, అతడే నా ప్రాణ ప్రియుడు, 10,000 మందిలో అతి సుందరుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు, నన్ను కోరి వచ్చిన నా ప్రాణేశ్వరుడు, నన్ను కోరి వచ్చిన నా ప్రాణేశ్వరుడు, నా ప్రియునికి నేను సొంతమే కదా, నా ప్రియునికి నేను సొంతమే కదా, అతడే నా ప్రాణ ప్రియుడు, 10,000 మందిలో అతి సుందరుడు, అతడే నా ప్రాణ ప్రియుడు, 10,000 మందిలో అతి సుందరుడు. పిల్లరా, దేవుని సన్నిధిలో దేవుని దాసుడు జ్ఞానయ్య గారు పరమునకి వెళ్ళిపోయాడు. భక్తులండి వాళ్ళు, ప్రార్థనాపరులు. దేవుని స్తోత్రం. దైవిక స్వస్థత, సమర్పణ జీవితం, అపోస్తులత్వం. ఎవరైనా ఏ దైవజనుడు చెప్పగలరు వింటున్నవారు? పిల్లరా, జ్ఞానయ్య అద్భుతమైన వస్త్రాల సమర్పణ, జీవిత సమర్పణ, వాక్కు సమర్పణ. ఆయన భార్య ఎప్పుడో నిద్రించింది. 2 బిడ్డలను కేవలం 10th క్లాస్ వరకు మాత్రమే చదివించాడు. ప్రభు పరిచర్యకు అప్పగించేశాడు. ఉండటానికి ఇల్లు లేదు, దేవాలయం లేదు, ఏమీ లేదు, యేసు తప్ప. ఏమి సమర్పణ ఆయన చెప్పాడట. ఒకరోజు ఆయనతో ఉన్న టీం వారితో, బాబు ఎవ్వరు ఉదయం కానీ కలవరం పడకండి, తెల్లవారుజాము 4 గంటలు నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నానని చెప్పాడట. అలా మోకాళ్ళ మీద ఉండి రాత్రి నిద్రపోతూ, క్షమించండి, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో అయ్యి నిద్రపోయాడేమో అనుకున్నారు. ఉదయం 4 అప్పుడు దాకా శబ్దం అన్నప్పుడు సైలెంట్ అయింది. నిద్ర పట్టిందేమో అయ్యికి అనుకున్నారు. ఉదయం 5:30, 6, 6, 6, 6:30, 7 గంటలకి
తలుపు మెల్లిగా గెంటారు. ఆ ప్రార్థనలో ఉన్నట్టుగానే ఉండిపోయాడు. మెల్లిగా అయ్యా అయ్యా అని చేస్తే ఆయన చెప్పినట్టుగా 4 గంటల పరమనకి వెళ్ళిపోయాడు. ఎంత విజయవంతమైన జీవితం, ఎంత దేవునికి దగ్గరగా ఉండి మాట్లాడుకునే జీవితం. పిల్లరా, నీతిమంతుల మరణం. నేను కూడా అలా ఆశిస్తున్నాను, ప్రభుని అడుగుతున్నాను వ్యక్తిగతంగా. ప్రభు ఒకానొక దినం ఆయన చిత్తము నెరవేర్చునుగాక. నేను ఆయుష్ మీద తృణీకరించటం లేదు, మరణం కావాలని కోరుకోవట్లేదు. కానీ ఆయన ఎంత ఆయుష్ ఇస్తే అంతకాలం 5 ఆప్షన్స్ ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసుకుంటారు. రైట్, దేవుని సన్నిధిలో దావీదు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడమ్మా? గొర్రెల దొడ్డులో ఉన్నవాడు సమూయేలు దగ్గరికి వచ్చి, అభిషేకించబడిన తరువాత నేను కోరుకున్నవాడు ఇతడే, చక్కనివాడు, నేత్రములు కలవాడు అని సమూయేలు గురించి, సమూయేలుతో దేవుని ఆత్మ చెప్తే, చూడటానికి ఎలాగున్నాడు? చిన్నోళ్ళలాగా ఉన్నాడు, చూడటానికి అంత అందంగా లేడు. పిల్లరా, అయినా దేవుడు చెప్పాడు అభిషేకించేయాడంతే. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి అన్నాడు, రాజు దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధికి ఇలాగూ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఇంత హెచ్చించుట కారణం నమ్మిక ఉంచాడు. ఉంచాడమ్మా? ఓషియా ప్రవక్త ఏం చెప్పాడు? యాకోబుకి నమ్మిక ఉంచు అని చెప్పాడు. ఇప్పుడు లూకా సువార్తలో నా ప్రభుల వారు ఏం చెప్తున్నాడు? నిన్ను గూర్చి నీవు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో ఆ మాట నమ్మి, స్తోత్రం, నా ప్రభువా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడు, నా కుటుంబము ఏపాటిది. నా కుటుంబం ఏపాటిది ప్రభా? రాజు కొలువులో పనిచేసుకునే వాళ్ళు, నన్ను రాజుగా చేశావు, రాజు నన్ను తృణీకరించాడు, రాజు నన్ను తృణీకరించిన దేవుని చేత నేను ప్రేమించబడ్డాను. నన్ను ఒక ఆయన అన్నాడు, జకర్యా గారేమో సౌలండి, నేనేమోనండి దావీదునండి అన్నాడు. ఇక్కడే కుర్పూర్లో సేవ చేస్తున్నాడు ఆయన. నా దగ్గరకు వచ్చి అన్నాడు, తెలక పిల్లోడు, పోలేడు అబ్షాలోము నన్ను ఏమో సౌలన్నా బాగుండు, బాబు కొడుకులో ఉంది కదా వరుసగా. మనుషులు వారికి నచ్చినట్లుగా పోల్చుకుంటారు, మనుషులు నచ్చినట్లుగా పోల్చుకుంటారు. ఇంకొక ఆయన ఇంకో మాట అన్నాడు, విన్నాను నేను, ఎవరు ఏమనుకున్నా మనం మొయ్యాలి, బరువులు మొయ్యాలి. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈరోజు దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడంటే నన్ను ఈ స్థితికి నడిపించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నారు? ఆ ఒక్క కృతజ్ఞత అనుభవం ప్రతిరోజును ప్రస్తావించాలి. నేను మాట్లాడుతున్న ప్రతి లైవ్లో ప్రభు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి దాంట్లో సాధ్యమైనంత వరకు ఒకటి మహాదేవుని నామాన్ని గణపరుస్తూ, అందులో 2 ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఒకటి నాకు జన్మనిచ్చిన తల్లి, అంతకంటే ఎక్కువ నా ఆత్మీయ తండ్రి కృపావరం అయ్య గారు. నేను ఒక మాట చెప్పనా, దయించి అపార్థం చేసుకోకండి. గంగవరములో ఇంతవరకు 54 స్థలాల్లో పరిచర్య ప్రారంభించి, పామర్లో, నర్సిపూడ్లో, మూలస్థానంలో, వెంటూరులో, ఇంకా రామచంద్రపురంలో, కురుపూర్లో, పిల్లరా ఇంకా చాలా ప్రాంతాలలో మేము ప్రారంభించి, అంటే నేను చెప్పిన పేర్లన్నీ కూడా వాళ్ళు విడిపోయి వాళ్ళకి బట్టి చేసుకుంటా ఉన్నారు. ఒడ్డు చెరువులో, మసకపిల్లో, అంటే ముందు ఇప్పుడు మళ్ళీ బ్రాంచ్ స్టార్ట్ అయింది, మన యాకోబ్ పాష గారు నడిపిస్తున్నారు. ఇలాగా కోలంకలో చాలా స్థలాలలో వాళ్ళు ఏదో మాట్లాడారు, నేనేం మాట్లాడలే. నేను ఎప్పుడు మృదువుగా వెళ్ళిపోతుంది నా పని, నా ప్రభు పని నేను చేశాను. స్తోత్రం. జీతనిచ్చేవాడు ఆయన కదా నాకు. ఆ రోజునే ప్రయాసపడ నాతో నా భార్య కష్టపడి ప్రయాణం చేస్తూ, పునరా చిన్న బిడ్డలు జమీమా, పరిమళ గ్రేస్ చిన్న బిడ్డలు వాళ్ళని ఇంటికాడ వదిలేసి అమ్మ దగ్గర వదిలి వెళ్ళిపోయి ఒకసారి మేము వస్తామంటే అలాగే ఆయన తీసుకెళ్ళి వాళ్ళం. నాతో జాకోబు గారు, దానియేలు గారు, పామర్ జీవన్ రాజు గారు, యోహాను గారు, ఇలాంటి పిల్లలు, కొంతమంది విజయరాజు, మోజస్, యెహోషువ గారు,
ఇలాంటి పిల్లలు కొందరు, వీళ్ళందరూ దేవుని పనిలో నిమగ్నమై ఉండేవారు. జీతం ఇచ్చేవాడు ఆయన. స్తోత్రం. అంత హీన స్థితిలో ఉన్న దావీదుని దేవుడు ఉన్నత స్థితిలో పెట్టి రాజుగా చేశాడు. ఎందుకు కారణం? నీ విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండాలి. 2, నీవు దేవుని మీద నమ్మిక ఉంచాలి. 3వ మాటలో మనం చూస్తే, అంటే 2వ అంశంలో మరొక మాట చూస్తే, నా కుటుంబం ఏపాడిదంటే దావీదు తన్ను తాను అంత దేవుడు ఇచ్చేసిన తగ్గించుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావో తగ్గించుకుంటావు. ఎప్పుడైతే నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావో అందరి కొరకు ప్రార్థన చేస్తావు. దేవుని వద్ద నుంచి వచ్చిన వర్తమానాన్ని బట్టి, నాతాను దర్శనాన్ని బట్టి, నాతాను ప్రవక్త మాటలు వినగానే దావీదులు ఏమొచ్చిందంటే కుతూహలం వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను ఏపాటి వాడిని అయ్యా, గొర్రెలు కాసుకునేవాడిని కదా, నేను ఎవరి చేత ప్రేమించబడలేదు, నా తండ్రి నా యొక్క తండ్రి తల్లి చేత ప్రేమించబడలేదు. బాగా వినాలి. నేను దావీదుని అంటే కాదు, మాంసం కూడా దావీదు ఉన్నాడు, ఫ్రెంట్ దావీదు ఉన్నాడు, బట్టల వ్యాపారం చేసే దావీదు ఉన్నాడు, బోళ్ళంతమంది దావీదులు ఉన్నారు. కానీ నువ్వు దావీదుని అనుకుంటున్నావు, చూసావా? బాగా ఆలోచించు. దావీదు ఎక్కడుంటాడో తెలుసా? కృతజ్ఞత కలిగి సౌలు కుటుంబమునకు యోనాతాను బట్టి ఉపకారం చేయటకు ఎవరైనా ఉన్నారా? దావీదు కృతజ్ఞత కలిగిన వాడు, ఉపకారం చేసేవాడు, ప్రార్థనాపరుడు. 2, దావీదు తన భార్య మీకాలను ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశాడు. అల్లుడి మీద కోపం వచ్చి ఆమెను తీసి తెచ్చుకున్నాడు. సగౌరవంగా ప్రథమ భార్య మీద మక్కువ మీద అతను ఏం చేశాడంటే ఆ భార్యను తీసి తెచ్చుకున్నాడు. విషయాలు బాగా అర్థం చేసుకో. ఎన్ని జరిగినా దావీదు దేవునికి భయపడుతున్నాడు, ఆత్మీయ నాయకుడికి భయపడుతున్నాడు. ఈ 2 భయాలు ఎక్కడ తీసుకొస్తే? దేవుని సన్నిధికి. స్తోత్రం. ప్రార్థనా జీవితం, మనవులు అనగా ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్రం. ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టి కొంచెమే కదా ప్రభువా, ఇంకా నన్ను నా కుటుంబాన్ని తరతరాలు నడిపించవలసిన బాధ్యత నీదే ప్రభు. దావీదుని పోల్చుకుంటే ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉండాలి. దావీదుని పోల్చుకుంటే నమ్మకత్వం ఎక్కువ ఉండాలి. దావీదుని పోల్చుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఒరిజినాలిటీని ఇంకా గట్టిగా పట్టుకోవాలి. అక్కడ ఒక మంచి మాటను మనము చూడటానికి ఇష్టపడదాం. 2వ అంశంలో దావీదు గర్భము అంటే రక్తం పంచుకొని పుట్టిన కుమారుడు ఒకడు ఉన్నాడండి. రాజుల గ్రంథము 1వ పుస్తకం అక్కడ పక్కనే ఉంటుంది. 3వ అధ్యాయం 6వ వచనం చూడండి అమ్మా. సొలొమోను ఎలాగ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు. అబ్బా, ఇతను కూడా ప్రార్థన చేస్తాడు. ఎవరిని ఎత్తుకుంటున్నాడు? ఇది అండి భక్తికి కారణం. ఇది స్తోత్రం. మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఏ అరణ్యం అది? హోరేబులో మాట్లాడుతున్నప్పుడు, క్షమించాడు, మిజ్జాను అరణ్యములో మాట్లాడుతున్నప్పుడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, యాకోబు ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు, నేను నీకును తోడయ్యుంటాను. ఎన్ని తరాలు వెనక్కి వెళ్ళిపోయాడు దేవుడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. సరే, యాకోబు వాళ్ళ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని, వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని, ఒరే మా ఇంటికి వెళ్ళిపో. మా ఇంటికి. ఎవరింటికి అమ్మా? అంకుల్. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటున్నారు? ప్యాషన్గా అంకుల్. అప్పుడు ఆయన ఏమంటాడు? ఒరే మా ఇంటికి వెళ్ళిపో. మామయ్య గారు ఇంటికి వెళ్ళిపోరా, ఇక్కడ మీ అన్నయ్య చంపేస్తాడు అని తల మీద చేతుల నుంచి ఆశీర్వదించి దీవించి అక్కడి నుంచి పిల్లల్ని తీసుకుని రారా, జాగ్రత్తగా రా, ఈ కోపం సాల దగ్గర రావద్దని తండ్రి తల్లి వారిని పంపేశాడు. పంపితే పాపం పొద్దంతా ఎలాగంటే లేగవలసింది మనోడు. ఆ భయం చెప్పున, ప్రాణభృతి చెప్పున అప్పటికప్పుడే పరిగెట్టి అరణ్యంలో అడారిలో ఆ రాత్రి అలిసిపోయి పడుకున్నాడు. రాయుడు తల కింద పెట్టుకున్నాడు, నిద్రపోతున్నాడు. దర్శనం కలిగింది. స్తోత్రం. ఆ దర్శనంలో యాకోబుతో నేను అబ్రహాము దేవుడను,
ఇస్సాకు దేవుడను. నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలోనే నీకు తోడయుండి నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నేను నీ తండ్రికి తిరిగి తీసుకొస్తాను. నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాగ్దానం నమ్మాలి. దేవుని మాటలో మనం దృఢ విశ్వాసం ఉంచాలి. దేవుని చిత్తానికి పరిపూర్ణముగా మనము యోగ్యులుగా మార్చబడాలి. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడైన నా తండ్రి దావీదు దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించును గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చోబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏ కృప అండి? వట్టి కృప కాదు, మహాకృప. సొలొమోను ఏది అడిగితే దేవుడు జవాబు ఇచ్చేస్తున్నాడు. కార్యాన్ని సఫలం చేస్తున్నాడు. పైన జ్ఞానంతో నింపుతా ఉన్నాడు. ఎవరిని బట్టి? కృతజ్ఞత వచనాలు పలకాలు నిత్యము కూడా. ఇదంతా నా తెలివితేటల వల్ల, లేకపోతే ఇంకా ఎవరినో స్తంభాలు చేసేసి ఎవరినో కర్రలు చేసేసి కాదు. నిత్యము దేవుని స్తుతించాలి. నిత్యము మనకు ఉపకారం చేసిన వాళ్ళని స్మరణకు తెచ్చుకోవాలి. నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. ఈ మాట వింటే కొందరు మనసు నొచ్చుకోవచ్చు, కానీ మీరు అర్థం చేసుకోండి. మా ఆత్మీయ నాయకులు కృపావరమయ్య గారు నాకు గొప్ప అభిషేకం ఇచ్చారు. డేవిడ్ అభిషేక్ పాస్టర్ గారు నాకేమో దుప్పటి ఇచ్చారు, మా అయ్యగారు పడుకున్న దుప్పటి. మీకు ఏం కావాలో అడగండి. మంచం కావాలా, బీరువా కావాలా? అందరూ కోట్లో వస్తువులు రకరకాలు పట్టుకెళ్తున్నారు అయ్యగారు అంటే. నేను ఆయన పడుకున్న దుప్పటి ఒకటి ఇవ్వండి అన్నాను. నేను ఆ దుప్పటి తెచ్చుకొని చాలా సంవత్సరాలు అది నేను ఉపయోగించుకున్నాను. నాతో మా జాకోబ్ గారు వచ్చాడు, మా అయ్యగారు వేసుకున్న బట్టలు ఇస్తూ జత ఇవ్వమని ఇచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా ప్రభు వల్ల ఈయన వేసుకుంటాడు. అలాగా పిల్లరా, మంచిది. మహోన్నతుడు దేవుని శక్తి లోపల కృతజ్ఞత కలిగి దావీదు దేవుని సన్నిధిలో లోపలికి వెళ్ళి మనవి అనగా ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను కూడా ఏం చేస్తున్నాడట పిల్లరా? 4వ వచనం, గిబియోను ముఖ్యమైన ఉన్నతమైన బలులర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనిని ఇచ్చుటకు ఇష్టమో దానిని అడుగమని అడిగా దేవుడు అతనితో సెలవీయగా, ఇగో నువ్వు అర్పించిన బలులు, స్తోత్ర బలులు, నీ ప్రార్థనలు, నీ విన్నపాలు నేను ఆలకించాను. నువ్వు బాల్యములు ఎంత నిష్ఠగా ఉన్నాగాడు, నువ్వు ఏది అడిగిన ఇస్తాను. స్తోత్రం. సొలొమోను ఏది పెద్ద అడగలే. నేను నెక్స్ట్ మెసేజ్లో చెప్తాను దేవుని చిత్తం మీద. పిల్లలు ఏది అడిగితే అది అడగలేదు. పిల్లలు కొంతమంది ఆయన నేను ఎవరి చెయ్యి మీద, ఎవరిని ఎత్తి మీద చేయి పెడితే ఆడు భస్మం అయిపోవాలన్నాడు. నీ కోరిక తగలయ్యా, ఆశీర్వదించబడాలని కోరుకోవాలి. కానీ పాప ఆయన ఒరే బాబు వద్దురా అలాంటి కోరికలండి, ఏయ్ మాట తప్పుకో అన్నాడంట. ఇచ్చాడంట. మరి ఎలాగరా బాబా అంటే, ముందు నీ మీదే పెడతానన్నాడట. ఇంక చూసుకో, ఆయన పరుగుని పారిపోతాడు. వెనకాల తరుగు కూడా వస్తున్నాడు. ఎవడో మంత్రం ఇచ్చిన ఆయన, అభయం ఇచ్చిన ఆయన పారిపోతున్నాడు. ముందు అభయం తీసుకున్నవాడు వెనకాల నీ మీద చేయాడతానుండు అంటున్నాడు అన్నమాట. ఆశ్చర్యం. కడగ పాపం నారాయణ అని వస్తాడు కదా ఆయన నారదుడు. ఆయన ఎదురయ్యి, స్వామి ఏమిటి పరుగు ఏమిటి ఇలా పరిగెడుతున్నారు ఏంటంటే, ఇదిగోరా బాబా ఇలా చేశాడు ఆహారం అంటే, ఇదిగో పేడ కుప్పలో పురుగై దాంట్లో దోకన్నాడు. ఆయన పురుగైపోయి పులరా పురుగులు తుట్ట పురుగులు చైనా వాళ్ళు ఏపుకు తింటారు కదా, అలాంటి పురుగుల్లాగా ఓ పురుగైపోయి పేడ కుప్పలో దోకని ఇంక ఎక్కడ కనపడ్డాడు. జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చే వరం, దేవుడు నీకు ఇచ్చే అభిషేకం దేని కొరకు ఉపయోగించుకోవాలి. ఎందుకు, దేని కొరకు, ఏం చేయాలనుకుంటున్నావు? ప్రియమైన కేవలం ప్రార్థన. నా ప్రార్థనలు ఆలకించువాడా అని ఆయన వైపు చేతులెత్తాలి. మీరు దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ప్రార్థన చేసి కృతజ్ఞతావచనాలు పలుకుతున్నాడు. సొలొమోను ప్రార్థనకి దేవుడు అన్నాడు, నీకు నేను తోడై ఉంటాను, నువ్వేం కోరుకుంటే అది నీకు ఇస్తానంటే వెంటనే 6వ వచనం కిందలో అన్నాడు,
అతని కుమారుని కూర్చోబెట్టి అతని యందు మహాకృప చూపియున్నాడు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ప్రభా, నాకు సహాయకుడిగా ఉండు చాలు, నేను నీ కృపలో నడిపించు అని ప్రార్థన చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. పునరా రెండవదిగా మనం చూస్తే, ఒకటి పునరా నీవు మొదటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా ఉండాలి? నువ్వు నిన్ను గూర్చి నీవు జాగ్రత్తగా ఉండాలి. పునరా ఓషేలో యాకోబు ఎలాగున్నాడు? మగసిరి గలవారై పోరాడాడు, కానీ ఆ పోరాటలు ఏం పొందాడు? జయము నొందాడు. ఉంది, నమ్మిక ఉంచాడు. స్తోత్రం. రెండవదిగా మనం చూస్తే దావీదు మనవి అనగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వార్త రాగానే, నాతానైన ప్రవక్త వార్త రాగానే భయపడి విధేయుడయ్యాడు. నీ కుటుంబంలో శుభం జరగాలన్నా, నీ కుటుంబంలో మరణదూత రాకూడదన్నా, నీ కుటుంబం మీద శాపం మేలకూడదన్నా, దుష్టుడు ఆలోచనలు ఇంటిలో నెరవేరకూడదన్నా, కేవలం ప్రార్థన, క్రమశిక్షణ కలిగి ఉండాలి. రెండులో మరొక అంశం ఏంటి? సొలొమోను బలులు అనగా ప్రార్థన, ఉపవాస ప్రార్థన. దేవుడు అతను ఏం చేయడు? మహాకృప చేత చూపాడు. స్తోత్రం. మూడు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 16వ అధ్యాయము 13వ వచనం చదవండి అమ్మా. మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలి? మెలకువగా ఉండుడి. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. పిల్లరా, 2 విశ్వాసమందు నిలకడగా ఉండుడి. 3 పౌరుషం గలవారై ఉండుడి. ఎవరోని కొట్టటా కాదు, పరిశుద్ధతలో పౌరుషం కావాలి. 4 బలవంతులై ఉండుడి. పిల్లరా, ప్రతి దానికి తల వంచకూడదు, బలవంతులై ఉండాలి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో 5 చేయుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చెయ్యాలి. హఠాసంగా చేయకూడదు, ఆర్భాటంగా చేయకూడదు. దేవుని ప్రేమను చూపించే కార్యాలు చేయాలి. మెలకువగా ఉండాలి. ఎందుకంటే మొదటి మాట ఆ లూకాసు వార్తలో, నీ మట్టికి నీవు జాగ్రత్తగా ఉండాలంటే అక్కడ ఏమన్నాడో తెలుసా? మెలకువగా ఉండమన్నాడు అన్నమాట. అపవాది ఎప్పుడొచ్చి నీ మీద దాడి చేస్తాడో నీకు తెలియదు. చాలామంది నాకు రాదండే. ఏంటి రాదు? చదువు రాదా? మాట్లాడతావు రాదా? ఏమి రాదు? కాదండి, ఆ కరోనా నా దగ్గర రాదండి. నేనంటే దానికి భయం అండి. ఓ బాబోయ్, అది నువ్వంటే భయం కాదు, అదంటే లోకానికే భయం వచ్చేసింది, ప్రపంచానికే భయం వచ్చేసింది. ఎందుకో తెలుసా? యెహోవా యొద్ద నుంచి దురాత్మ ఒకటి వచ్చి సౌలును పట్టి పీడిస్తుంది. సృష్టికర్త అయిన దేవుడు ఆజ్ఞాపించాడు అంతే. ఎందుకో తెలుసా? సర్వమానవ లోకంలో ఉన్న ప్రజలందరూ సృష్టికర్తని మర్చిపోయారు. క్రైస్తవులు కూడా మర్చిపోయి మార్గం తప్పిపోయారు. నేను ఇందా చెప్పాను కదా, మల్లవరంలో ఒక అతను యాక్సిడెంట్ అయ్యాడు, మా కుటుంబీకులే. ఆ ఒక్కరోజు 3 యాక్సిడెంట్ అయ్యారు. లార్డ్ గ్రేస్ గంగవరం, తన కొడుకు పాతకోటలో ఏటిగట్టు మీద చనిపోయాడు. కౌళేశ్వరం ఆలమూరు మధ్యలో ఒక అతను చనిపోయాడు. పేపర్లో వస్తే చూసాం. అదే రోజు మల్లవరంలో ఏటికట్టు మీద బండి మీద వెళ్తా మన చర్చి ఎదురుకుండా కొంచెం అలా దాటి పడిపోయాడు మా కుటుంబీకులు బిడ్డడు. ఆయన తల్లి బలహీనరాలు గారి ప్రార్థనాపరురాలు. దేవుని స్తోత్రం. నాగరత్నం పిన్నంటానామని. అద్భుతం ఏంటో తెలుసు, ఆయన భార్య ప్రార్థన మొదలు పెట్టుకుంది. మేము వెంటనే మన్నాడు 3వ నాడు వెళ్ళి ప్రార్థన చేస్తే, హే స్వామి నమ్మేసుకుంటాను, హే స్వామి దతికించాలి అన్నాడు. సరే, దేవుడు సజీవుడిగా ఉంచాడు. ఆయన కృప అంతే, మేం చేసింది కాదు, దేవుని కృప. వైద్య సహాయం, దేవుని కృప. బతికి బట్టకట్టాడు, బాగున్నాడు. ఓనాడు టూరింగ్ కారు వేసుకుని, ఏం కారు అండి? టూరింగ్ కారు అని వాళ్ళు చిన్నప్పుడు
ఒక టాక్సీ, ఒక క్యాబ్ బుక్ చేసుకుని పునరా 2 కోళ్ళు ఆయన భార్య పిల్లలు సరదాగా కొంచెం మందిని జనాన్ని తీసుకుని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఎక్కడికి వెళ్ళిపోయారండి? గౌరీపట్నం వెళ్ళిపోయారు. అక్కడ గుండు కొట్టించేసుకున్నారు, అక్కడ మొక్కుబడి చేసుకున్నారు. ఇంకెక్కడ దాకా వచ్చాం కదా, ఆ విజయవాడ వెళ్ళిపోదాం, ఆ కనకదుర్గమ్మ కొండకి వెళ్ళిపోయారు. అలా వస్తా ఇంకొకడికి ఎక్కడికి వెళ్ళిపోయారు మరి. అది ఈనాడు భక్తి అంటేని. జాగ్రత్త. దేవుడు ఒక్కడే, దేవుడికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే అయిన నజరేయుడైన యేసు. అందుకే నీ మట్టికి నీవు జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం. అప్పుడు నీ మీద మహాకృప వస్తుంది. ఇక్కడ అంటున్నాడు, మెలకుగా ఉండు, విశ్వాసమందు నిలకడ. విశ్వాస జీవితంలో నిలకడ కావాలి. స్తోత్రం. విశ్వాస జీవితంలో ఎదురు చూడాలి, విశ్వాస జీవితంలో పట్టుదల కావాలి, విశ్వాస జీవితంలో పిల్లల తొడికిసలాడకూడదు. విశ్వాస జీవితంలో ఆయన వైపే చూడాలి. ఆనోకు అబ్బా ఆ మాట జ్ఞాపకం చేస్తేనే నేను ఆనందభరితుడిని అయిపోతాను. 365 సంవత్సరాలు దేవునితో నడిచేను, దేవుడు అతనిని కొనిపోయెను. నోవహు, ఈ తరములో నీవే కృప నొందినవాడవు. అబ్రహాము దేవునితో నడిచెను. కారణం కనికరించేబడే భక్తి. విశ్వాస యోధులు ఎవరు వీళ్ళమ్మా? విశ్వాసమందు నిలకడగా ఉండేవారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడేవారు. ఇస్సాకు క్రమముగా వర్ధిల్లటానికి కారణం విశ్వాసమందు నిలకడగా ఉన్నాడో. నువ్వు తవ్వేసేవాడు, ఇస్సాకు గారు. నువ్వు తవ్వి బాగుంది, నీళ్ళు వస్తాయి, సందాలు గుప్పుకుతాయి, వెళ్ళేటప్పటికి ఫిలిస్తీన్లు వచ్చి ఏం చేసేసేవారు? దాన్ని మళ్ళీని కప్పిడేసేవారు. ఫోన్ వీళ్ళు కప్పిడేసి వీళ్ళ రాజ్యం ఏ ఊరండి వాళ్ళదే? ఆ ఇస్సాకు గారు ఆ గెరారు ప్రాంతంలో, ఆ గెరారు దేశంలో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి నువ్వు చదువుతున్నాడు. ఈ గొడవలు అన్నీ చూసేయండి, ముందు బలిపీఠం కట్టాలి. నా ప్రభుని గారు నేను నువ్వులతో అవుతుండే అసలు తింగరభారాలు చేస్తున్నాను నేను. యెహోవా నామమును ఏం మొదలెట్టాడటమ్మా? బలిపీఠము కట్టాడు. తర్వాత గుడారమును సిద్ధపరుచుకున్నాడు. చూడు, 3 ఇప్పుడు బావి తవ్వటం మొదలుపెట్టారు. జల్లలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు. మొన్న పాడిన పాట. జలలు గల ఊటలు ఇస్సాకు ఇచ్చాడు. ఎందుకు? కారణం ఏమిటి? విశేషం అని మనం చూస్తే విశ్వాసమందు అతను ఎలాగున్నాడమ్మా? నిలకడగా ఉన్నాడు. స్తోత్రం. ఊహలు నాదు ఊటలు శ్రీయేసు రాజా నీది నుండుని ఊహకందదే నీదు ఆశ్చర్యక్రియలు. ఊహకందదే నీవు ఆశ్చర్యక్రియలు. జలలు మంచివేగా, ఊరు మంచిదేగా, ఊటలన్నయో చెడిపోయేనే. ఊరు మంచిదేగా, ఊటలన్నయో చెడిపోయేనే. ఉప్పు వేసిన వెంటనే ఊటలక్షయగా మారెను. ఉప్పు వేసిన వెంటనే ఊటలక్షయగా మారెను. నాకు ఈ మాట చాలా ఇష్టం.
దేవుని దాసుడు, దేవుని చేతిలో బలంగా వాడబడినవాడు. యేసన్న గారు రాసిన ప్రతి పాటలో కన్నీళ్ళు, భావము, మోకాళ్ళ అనుభవం. రాబా షబా బాబా బాబా. ఉప్పు వేసిన వెంటనే, ఉప్పు ఎవరు? నజరేయుడైన యేసు. నైవేద్యంలోకి ఏం చేర్చాలి? ఉప్పు చేర్చాలి. వస్తువు మన్నాలంటే ఏం చేర్చాలి? ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే సంవత్సరంన్నర మన్నాలి అంటే ఉప్పు చేర్చాలి. ఉసిరికాయ పచ్చడి తల్లిగారు, భాగ్యతమ్మ గారు, మా తల్లిగారు పెట్టేవారు. పాత చింతకాయ పచ్చడి, ఉసిరి, పునరా దబ్బకాయ పచ్చడి, నారింజ పచ్చడి, అల్లం పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఎన్ని రకాలు పెట్టిదో మహత్తల్లి భాగ్యతమ్మ గారు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా అని ఎప్పుడైనా అడిగితే, ఎంతరా బాబా 3 సంవత్సరాలైంది పచ్చడి. అయ్యి బాబోయ్ అంటే కుండల్లో పెట్టిది ఆవిడ. మళ్ళీని అటికలని కుండలుండి, ఇప్పుడు నువ్వు ఎందులో పెడుతున్నావు ఏంటో. స్తోత్రం. ఉప్పు వేసిన వెంటనే, ఉప్పు అనగా యేసు. స్తోత్రం. రుచి కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. ఆహా, ఆయన సర్వాంతర్యామి. సముద్రంలో నీళ్ళు ఎలాగుంటాయి? ఉప్పుగా ఉంటాయి. వర్షం నీళ్ళని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఉప్పు శాతం కనపడుతుంది, మంచులో ఉప్పు శాతం కనపడుతుంది. ఎందుకో తెలుసా? శక్తినిచ్చేది. స్తోత్రం. దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో నాకు ఈ పాట పాడుతున్నప్పుడు యేసన్న గారు అలా ప్రత్యక్షంగా కనపడుతున్నట్టుగా ఉంటారు. ఎన్ని అనుభవాలు! ఎవరి వీరంటే లోకం పెంటగా ఎంచుకుని జీవితము దేవుని కొరకు సమర్పించబడిన వారు. ఎవరు వీరమ్మా? విశ్వాసమందు నిలకడగా ఉన్నవారు. స్తోత్రం. విశ్వాసమందు ఏరుపారిన వారిగా ప్రభు వైపు చేతులెత్తుదామా? ఒక్క మాట చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. దేని గూర్చియు చింతపడుకుడి గాని, దేనిని గూర్చియు చింతపడుకుడు గాని, ప్రతి విషయములోను, ఇది ఇక్కడ వినాలి, ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపనలు చేయొచ్చు కృతజ్ఞతాపూర్వకముగా ఈ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి తెలియజేసే ముందు నీకేముండాలి? కృతజ్ఞత వచనాలు పలకాలి. అంటే విశ్వాసమందు నువ్వు ఎలాగుండాలి? ఇప్పుడు నిలకడగా ఉండాలి. యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయము. నేను మళ్ళీ కొరింథీ పత్రిక వస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 26:3 చూడండి. ఒక్క మాట. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. నీ జీవితంలో కార్యం జరగాలి, నీ కుటుంబంలో స్వస్థత జరగాలి. ఈరోజు హాస్పిటల్లో రోగుల కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నావు? రొటీన్ ప్రార్థన చేస్తున్నావా? నేనంటాను గుర్రి పెట్టి ప్రార్థన చేయాలి. యోనా గుర్ర పెట్టాడు, అవమానం ఎదురైంది. నువ్వు ప్రార్థించాలి, నువ్వు దేవుని పాదాలు పట్టుకోవాలి. నీ తండ్రి కొరకు ప్రార్థన సమయం ఎంత ఇచ్చిస్తున్నావు తమ్ముడు? నీ భార్య కొరకు ఎంత ప్రార్థన సమయాన్ని ఇస్తున్నావు తమ్ముడు? చెల్లెమ్మ, నీ భర్త కొరకు ఎంత సమయాన్ని, నీ జన్మనిచ్చిన తండ్రి కొరకు ఎంత సమయాన్ని, పిల్లరా నీ అన్న కొరకు ఎంత సమయాన్ని, హాస్పిటల్లో ఆక్సిజన్ అందక అంటే తనకి ఊపిరి అందుతో లేదు, వెంటనే ఆక్సిజన్ సిలిండర్లు పెడుతున్నారు. ఎంత త్యాగం అండి! ఎన్ని ఇండస్ట్రియల్ పునరా ఆక్సిజన్ సప్లై చేస్తున్నారు. ఏపీ గవర్నమెంట్ ఎంత బాధ్యత, ఎంత అడ్వాన్స్గా, ఎంత సిస్టమేటిక్గా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభునామలో ప్రత్యేక వందనాలు. ఏపీ గవర్నమెంట్లో ఉన్న పనిచేస్తున్న డాక్టర్ల గారికి, కలెక్టర్ గారికి వారు అసలు నిద్రాహారాలు మర్చిపోయారు అనుకుంటున్నాను. ప్రభువుకు ఆయుష్, ఆరోగ్యం, నెమ్మదినిచ్చునుగాక. వారి కుటుంబాలకు సమాధానమనే భద్రత దయచేయునుగాక. దేవుని సన్నిధిలో విశ్వాసమందు నిలకడగా ఉన్నవాడు ఏం చేస్తాడట?
తన మనసు తీసుకెళ్ళి ఎవరి మీద ఆనుకుంటాడట? దేవుని మీద ఆనుకుంటాడట. హల్లెలూయా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానికి నువ్వు ఇచ్చేది ఏంటో తెలుసా? ప్రశాంతత, నెమ్మది, ఆదరణ. స్తోత్రం. దేవుడిస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు, సఫలము చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు. హల్లెలూయా. నా ప్రభు దృష్టికి యోగ్యమైన వారిగా నువ్వు ఉండాలి అంటే, నా ప్రభు దృష్టికి అంగీకారముగా నువ్వు ఉండాలి అంటే, ఆయన సన్నిధిలో నువ్వు వ్యాఖ్యలు పడాలి అంటే, పిల్లరా నువ్వేం చేయాలంటే ఆయన మీద ఆనుకుంటాం. ఆయన ఎలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. స్తోత్రం. మనస్సు ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుందో ఆయన నీకేముంచాడు? నీ మీద ఆయన కృప, నీవు పూర్ణ శాంతి గల కాపాడుదువు గనుక ఎలయనగా అతడు నీయందు విశ్వాసం ఉంచాడు. దేవుడే నన్ను కాపాడుతాడు, దేవుడే నన్ను కనికరిస్తాడు. హాస్పిటల్లో ఉన్న నా వారి ఇంటికి వస్తారో, ఇంటి దగ్గరుండి క్వారంటైన్లో ఇంటినే క్వారంటైన్గా చేసుకున్న వారికి దేవుని అభయం తోడుగా ఉంటుంది. నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి, ఓపికతో ప్రార్థన సహవాసం. మీకు ఏఫీ ఫైబర్ బాక్స్ ఉందా? టీవీ కనెక్షను పులరా 24 hours నువ్వు సెట్ చేసుకోవాలి. కానీ బోల్డ్ వీడియో లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ అని కొడితే ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తూ ఉంటాయి. పులరా జేమ్స్ అబ్రహాం గారు, పులరా జాన్ వెస్లీ గారు పాటలు, వర్తమానాలు, ప్రార్థనలు మన లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీలో, జాన్ బాబు గారు, ఇత్యాది భక్తులు, చిన్ని పాశ్రమ్ గారు, జిమిమా పాశ్రమ్ గారు, యెహోషువ పాష గారు, యాకో పాష గారు, పిలుపుదేజ పాష గారు, పులరా పామర్రు రాజ్పాల్ పాష గారు, సాక్ష్యాలు, వర్తమానాలు ఎన్నో వందలాది వీడియోలు ఉన్నాయి. ఒక్కసారి జ్ఞప్తి చేసుకో, ఒకసారి రిఫ్రెష్ చేయి, వాటితో మేమేకమైపో. అయ్యో ఇందాకే చూశానండి, ఏదో బావా మరదలు చూస్తే అది భలే ఉందండి అంటే పాపం ఎంత తీగా ఉంటుంది మరి. అది లాస్ట్కి వచ్చేసరికి మరణాన్ని తీసుకుపోతుంది కదా, ముందు తెలీదు. ఆ తర్వాత అన్నీ అయిపోయాక కాటికి కాళ్ళు కూటికి చేతులు చాపేసినప్పుడు ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేస్తాం మేము? నువ్వు మొదలుపెట్టి ప్రార్థన, మేము ప్రార్థన చేస్తాం. మన ఇద్దరి విశ్వాసం కలిస్తే దేవుడు అద్భుతం చేస్తాడో. హల్లెలూయా. ఎవరిని మనస్సు నా మీద ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును. ఎలయనగా అతడు నాయందు ఏముంచాడు? విశ్వాసముంచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కార్యం చేయగల సర్వశక్తిమంతుడు అంతకంటున్నాడు అన్నమాట అండి పిల్లరా. ఇంకొక మాట అక్కడ 3వ విషయంలో ఇంకొక మాట చూడండి. 37వ కీర్తన 3వ వచనం చూడండి. 37వ కీర్తన 3వ వచనం పక్కనే ఉంటుంది. బైబిల్ చదువు. యెహోవా యందు నమ్మిక ఉంచి పిల్లరా, ఏదేదో నమ్మకం కాదు. రక్షరేఖల నమ్మకం, ఎదురు నమ్మకాలు, అంతర్రేఖల నమ్మకాలు, అడ్డమైన నమ్మకాలు మానేయండి. కొంతమంది ఎంతకన్నా మంచిది అని అలాంటి పిచ్చి పనులు చేస్తే అసలు నీ జీవితంలో ఒక్క కార్యం కూడా చూడలేవు. నువ్వు జీవం గల దేవుని చేతిలో ఉన్నావు. సావైన బ్రతుకైన నీ కొరకే ప్రభువా అనే ఒక నిర్దిష్టతలో నువ్వు ఉంటే ఆయన నీకేం చేస్తాడటమ్మా? ఆయన నీకేం చేస్తాడటరా? తల్లి, నమ్మిక ఉంచుము, మేలు చేయుము. అమ్మా, నమ్మికయించి మేలు చేయము. దేశమందు నివసించు సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన హృదయ వాంఛలను తీర్చు. నువ్వేదైతే ప్రార్థన చేస్తానో నీ హృదయంలో వాంచేటప్పుడు ప్రార్థన. నీ వారు సురక్షితంగా ఉండాలి, నీ గ్రామస్తులు సురక్షితంగా ఉండాలి, ఎవరున్నారు నీ సంఘస్థులు సురక్షితంగా ఉండాలి, నీ మండలం, నీ నియోజకవర్గం, నీ జిల్లా, నీ రాష్ట్రం, నీ రాష్ట్ర నాయకులు, దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలి. హృదయ వాంఛలను తీర్చే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, కన్నీళ్లు తుడిచే దేవుడు.
ఆయన సన్నిధిలో చేతులెత్తుదామా? ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేద్దామా? ఆయన పాదాలు గట్టిగా పట్టుకుందాం. 22వ కీర్తన 8వ వచనం ఒక మంచి మాట చెప్పి వెంటనే కృపా మాధుర్య ప్రార్థన సహకారం అందిస్తుండగా మనందరం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. యెహోవా మీద నీ భారం మోపుము. ఇదిగో ఫైనల్ యాకోబు చిత్తం ప్రభువా, దావీదు గారు చిత్తం ప్రభువా, సులైమాన్ గారు చిత్తం ప్రభువా, అపోస్తుల సహవాసం కలిగిన వారులారా చిత్తమండి, దావీదు గారు, యెషయా గారు, మీరందరూ ఏంటంటే ఇదిగో ఇంకా ఆయన మీద ఆనుకుంటాం. బాబయ్య మోకరించు, చేతులెత్తు, దేవునితో సంభాషణ చేయి. ఆ మాట చదువుతుండగా నువ్వు దాన్ని నెవరు వేసుకుంటాం మొదలు పెడతావా? 8వ వచనములో యెహోవా మీద నీ భారం మోపుము. యెహోవా మీద నీ భారము మోపుము. ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వానిని తప్పించునేమో అందరూ. లోకం ఏదో అనుకుంటున్నారు, నథింగ్. తప్పించ రక్షించగల సమర్థుడను నేను అని ప్రభు అభయమిస్తున్నాడు. ఆయన మీద పరిపూర్ణంగా అనుకోండి, ఆయన వైపే చేతులెత్తండి. నరులారా తిరిగి రండి అని ప్రభు పిలిచే వరకు నిన్నెవ్వరు ఏమీ చెయ్యలేరు. యెహోవా రక్తపు ఆనమాలు కంచెగా ఉంటుంది. మోషే కాలములో ఐగుప్తులో సంహారక దూత దాటిపోయినట్టుగా యేసయ్య రక్తపు ఆనమాల ప్రోక్షణ, దేవునికి స్తోత్రం. మనం ఆ ప్రోక్షలోకి వచ్చిన మనందరము మనం ఉన్న స్థలంలో మోకరిందాం, అవకాశం ఉన్నంతట్లో, లేదా ప్రార్థనలో ఉపక్రమిందాం, దేవుని స్తోత్రం చెప్దాం. స్తోత్రం, శక్తిమంతుడా స్తోత్రం, బలవంతుడా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి. ఉప్పు వేసిన వెంటనే నీళ్లు మధురముగా మారినవి, రుచిగా మారిని. యేసయ్యా మీ మాట మా హృదయంలోకి రావాలి. అయ్యా ఆశించు. అలా మౌనంగా ఉంటావేటి? కనీసం నీ ప్రాంతం కొరకు ప్రార్థించు, నీ జనుల కొరకు ప్రార్థించు, నీ బిడ్డల కొరకు ప్రార్థించు. నీ వారు ఎవరు ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ వ్యాధికి గురై భయంతో ఉన్నారో ఆ భయమును తొలగించాలి. ఎవరిని మనస్సు నా మీద ఆనుకొనును వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడేదను. వాడు నా మీద విశ్వాసం ఉంచాడు, వాడు కదలసగా నేను చేయి పట్టుకుంటాను. ఆయన చేయి పట్టుకుంటాడు, సేద తీరుస్తాడు, కన్నీళ్లు తుడుస్తాడు. నేను దేవుని మందిరం నడిపించి నేను ఏపాటి వాడను ప్రభువా అని దావీదు వ్యాఖ్యలు పడినట్లుగా నీవు ఒక అద్భుత సాక్ష్యం చెప్పాలి. ఒక దినం నువ్వు దేవుని సాక్ష్యం వాడబడాలి. ప్రార్థించు, ప్రార్థన చేయి, ప్రభువుని బ్రతిమాలు. అయ్యా నువ్వు కనికరించాలి. అయ్యా మా రాష్ట్రం, మా జిల్లా కివ్వుమని కేకలేస్తానే ప్రభా. రాష్ట్రంలో నా తూర్పుగోదావరి మరింత ఎక్కువ కేసులు ఉన్నాయని గడగడలాడిపోతున్నారు ప్రభా. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సంపూర్ణ లాక్డౌన్ తొందరలో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏమైనా ప్రజలు సురక్షితంగా ఉండటానికి, అందరూ శక్తిశక్తులు అవటానికి, ఆరోగ్యవంతులుగా ఉండటానికి నీ సహాయం కావాలి ప్రభు. మీరే సహాయం చేయండి. ఎందరో దైవజనురాండ్లు, విశ్వాస బృందాలు, వారిని తేడా లేదు బాబయ్య. దుష్టుడు ఎన్నో రకాలుగా వెళ్తున్నాడు, ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు ప్రయత్నాలన్నీ యేసు నామములో విఫలమగునుగాక. దుష్టుడు కబంధ హస్తాల నుంచి నా ప్రభువా నీ బిడ్డలను తప్పించండి. కుడుపుడు ప్రసాద్, జ్యోతి, నాయన విజయ్, నాయన ప్రసన్న, ప్రభ కాకి మేరీ, ప్రభు వారి తోటుకోళ్ళ గారి పాప, నాయనా నీకు స్తోత్రం ప్రభు. నేను అనేక మంది బిడ్డల ప్రభువ వ్యాధునికి
నాయన ఇబ్బందిలో ఉన్నారు తండ్రి, ఒక్కసారి మీరు దర్శించండి నాయన సహాయం చేయండి బాబయ్య. పానిపల్లి గ్రామం చాలా భయంకరంగా ఉందని చెప్తున్నారు ప్రభా. కురుపూరు గ్రామం చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు తండ్రి. ఒకసారి కనికరించవా. కనికరము చూపుటయందు సంతోషించువాడా, మరల మరల నాయందు జాలిపడినవాడా. కనికరము చూపుటయందు సంతోషించువాడా, మరల మరల నాయందు జాలిపడినవాడా. మా దోషములన్నీయు అణచివేసి, మా దోషములన్నీయు అణచివేసి, సముద్రగాధములో పడవేసినవాడా. అయ్యా, సముద్రగాధములో పడవేసినవాడా. నా మంచి యేసయ్యా, నీ వంటి వారు మాకిలలో లేరయ్యా. మంచి యేసయ్యా, దరిద్రులను ధనికులుగా మార్చివేయువాడా. ధనం ఘనం నా కొరకు విడచినవాడా. మంచివాడా, ధనికులుగా మార్చివేయువాడా. ధనం ఘనం నా కొరకు విడచినవాడా. ఈ దీనుని జ్ఞాపకము చేసుకొని, ఈ దీనుని జ్ఞాపకము చేసుకొని, పెంట నుండి నన్ను పైకి లేపినవాడా. యేసయ్యా, పెంట నుండి మమ్ము పైకి లేపినవాడా. నా మంచి యేసయ్యా, నీ వంటి వారు నాకిలలో లేరయ్యా. నా మంచి యేసయ్యా, నీ వంటి వారు నాకిలలో లేరయ్యా. కనికరము కరము చూపుటయందు సంతోషించువాడా, మరల మరల నా నాయందు అయ్యా, మంచి సమరణ మీద జాలిపడినట్లుగా నాయన, కనికరము చూపుటయందు నిన్నే ఆ మహాపురం మీద జాలిపడినట్లుగా నాయన, మరల మరల కుష్ఠరోగుల మీద జాలిపడినట్లుగా నాయన, నిన్ను స్వస్థపరిచి యెహోవా అనే మాట రబాషాల రబాబాబాబా అద్భుతము చేయువాడా. మెలకుగా ఉండి విశ్వాసము నిలకడగా ఉండమన్నావా. నుండి నన్ను పైకి లేపినవాడా. పెంట నుండి నన్ను పైకి లేపినవాడా. నా మంచి యేసయ్యా, నీ వంటి వారు నాకిలలో లేరయ్యా. నా మంచి యేసయ్యా, నీ వంటి వారు మాకిలలో లేరయ్యా. మా మంచి యేసయ్యా, మంచివాడా, మహనీయుడా, శక్తిమంతుడా, అద్భుతాలు చేయువాడా, నీకే ఘనత మహిమ చెందునుగాక. ప్రభా, మా ప్రాంతాలన్నీ సురక్షితమైన సంతోషకరమైన సమాధానకరమైన వార్తలు వెలువడునుగాక. నెక్స్ట్ వీక్ కల్లా మా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను మార్పు చేసి ప్రశాంతమైన వాతావరణం, తూర్పు గాలిని పంపించండి నాయన, ఉత్తర వాయుని వేధించండి ప్రభా, రోగులను స్వస్థపరచండి నాయనా, నీ బిడ్డలను కనికరించండి. ఇదిగో నాయనా, ఇద్దరు పిల్లలు నాయుడు గారి ఫ్యామిలీ అంతటి మీద మీకు అదృష్టం ఉంచండి ప్రభా. తొత్తర 3లో ప్రభువా నాయన 3 కుటుంబాలు బలహీనతగా ఉన్నాయండి ప్రభా, కనికరించండి ప్రభా. నాయన లైవ్లో దూర ప్రాంతాల నుంచి వస్తున్నాం. ఇదిగో నాయన, మరి నాకు ఆ భాష సరిగ్గా చూడలేదు, హిందీలో నేను ప్రార్థన అవసరాలు పెట్టారు ప్రభా, వాళ్ళకి తెలుగు రాక. నాయన వాళ్ళ అవసరాలు తీర్చండి నాయన, ప్రభా అవసరాలు తీర్చండి బాబయ్య, కార్యాలు సఫలం చేయండి. దేశ విదేశాల్లో ఉన్న బిడ్డలందరూ మీరు ఆదరించండి, ధైర్యపరచండి. ఇగో నిన్న 3 సాక్ష్యాలు చెప్పారు నాయన, ఒక బిడ్డ కృతజ్ఞతలు తెలియజేశాడు. అలాగే మరికొన్ని సాక్ష్యాలు
నాయన చెప్పాలని ఆశపడుతున్నారు, వారంతట వారిగా చెప్పి నిన్ను మహింపరచడం సహాయం చేయండి. మహాకృప 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 బిడ్డల మీద దిగవచ్చును గాక. ముఖ్యంగా నాయన వైద్యం అందిస్తున్న డాక్టర్లని, నర్సమ్మల్ని, ప్రభా స్టాఫ్ అంతటిని నాయన, వీధి వీధికి ఇంటింటికి తిరుగుతున్న ఆశా వర్కర్స్ అందరినీ, ఇంకా రకరకాల మెడికల్ శాఖలు ఉన్నాయి ప్రభా, ల్యాబ్ టెక్నీషియన్స్ని ప్రభా, మెడికల్ షాపులో పనిచేస్తున్న వారిని ప్రభా, అందరినీ కూడా మీరు దర్శించి ఆదరించి ధైర్యం ఇచ్చి నేను వారికి భరోసా దయచేయండి ప్రభా. నేను వాలంటీర్స్ కూడా మంచిగా పనులు చేస్తున్నారు ప్రభా. ఇంకా రకరకాల సిబ్బందులు పనులు చేస్తారు, వారందరూ సహాయం చేయండి. ముఖ్యంగా 6 రాష్ట్రాల సుమారు తుఫాను విలయతాండం ఆడుతుంది ప్రభా, దాన్ని కూడా బలహీనపరచండి, యేసునామములో బలహీనపరచండి ప్రభా. కార్యం సఫలం చేయండి, కనికరించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఎందరో దైవజనులు లైవ్ ఇస్తున్నారు, ప్రతి లైవ్ ద్వారా కొందరు ఆదరించబడి వెలుగులోకి వచ్చిన కృప దయచేయమని, ప్రత్యేకమైన కాపుదల దైవ సన్నిధి తోడుగా ఉంచి నిన్ను మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రహస్త నామమును ఈ సాయంకాలపు ప్రార్థన విన్నపాలు నైవేద్యముగా నీకు సమర్పించుకుంటున్నాం. మీరు అంగీకరించి అద్భుతం జరిగించి మీ నామమునకే మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు ప్రహస్త నామమును అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేశ్వరం సంపూర్ణ విజయములు కలుగును గాక, అపవాదికి అనంత నాశనములు అపజయము కలుగును గాక, యేసునామములో విజయం 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 కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు ప్రార్థనలో ఏకీభించిన మీరందరూ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీని అనేక మందికి పరిచయం చేయమని యూట్యూబ్ ఛానల్ మీకు మనవి చేస్తున్నా. పునరా సువార్త అందివ్వటానికి ఇష్టపడదాం. మళ్ళీ తెల్లవారుజాము ప్రార్థనలు ఏకీభిందాం, ప్రభును గణపరుద్దాం, ప్రభుకు మరింత దగ్గరగా ఉండి ప్రభును గణపరిచిన కృప దయ చేయును గాక. ఆమేన్.